లూకా శుభవార్త 7వ అధ్యాయము 50 వచనాన్ని ఈరోజు మనం మూలవాక్యంగా ధ్యానించబోతున్నాం. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. దేవునికి స్తోత్రం. నాతో చెప్పండి, అందుకాయన. అందరూ చెప్పాలి, అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు సగటు ఒక మానవుని జీవితంలో లేనిదేంటి అని అడిగితే, అయ్యా నీ జీవితంలో ఆస్తులు ఉన్నాయా అని అడిగితే, ఏదో మా స్తోమకు తగ్గట్లు కాస్త కూస్తులు మాకు ఆస్తులు ఉన్నాయండి. చదువుందా? అయ్యా ఏదో మేము చదివించగలిగేంత వరకు మేము చదివించగలిగామండి. ఇల్లుందా? మా స్తోమతకు తట్లో ఏదో చక్కని ఇల్లు కట్టుకున్నామండి. అది ఉందేండి, ఇది ఉందేండి అని మానవుడు తన జీవితంలో కలిగి ఉన్న వాటన్నిటిని గురించి చెప్పగలుగుతున్నాడు. కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి నీ జీవితంలో నీకు సమాధానం ఉందా, నీ జీవితంలో నీకు నెమ్మది ఉందా, నీ జీవితంలో నీకు ప్రశాంతత ఉందా అని అడిగితే, అనేక మంది జీవితాల్లో తమకు లేనిది ఏంటయ్యా అంటే ప్రశాంతత, నెమ్మది, సమాధానం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈనాడు మనం దైనందిన జీవితంలో సభ్య సమాజాన్ని చూస్తే ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి మధ్య సమాధానాలు లేవు. ఒక దేశానికి మరొక దేశానికి మధ్యన సమాధానాలు లేవు. అంత మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య అందరూ ఒక కుటుంబంగా కలిసి ఉంటారు, కానీ కుటుంబ సభ్యులకి మధ్యన సమాధానాలు లేవు. ఇంకా చెప్పాలంటే ఒక మనిషికి దేవుడికి మధ్య కూడా సమాధానాలు లేవు. ప్రభు అంటాడు, నీ అతిక్రమములు నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్నాయి కనుక మానవునికి దేవునికి మధ్య సమాధానము. ఇంకా లోపలికి వెళితే ఒక మనిషికి తన మనసుకు మధ్య కూడా సమాధానం లేదు. శరీరం ఒకటి అంటుంది, మనసు ఒకటి చెప్తుంది. ఈ శరీరానికి దేవుని ఆత్మకు మధ్య సమాధానం లేదు కనుక మనిషి హృదయములో అనునిత్యము అది చెయ్యాలి, చేయకూడదు, తినాలి, తినకూడదు, వెళ్ళాలి, వెళ్ళకూడదు, మంచి చెడు, ఈ మధ్యన మనిషిలో ఎప్పుడు నిత్యము యుద్ధము, పోరాటము, గలిబిలి జరుగుతూనే ఉంది. అంటే మనిషి జీవితంలో గుండె మీద చేసుకొని నాకు మనశ్శాంతిగా ఉందండి, నాకు సంతోషంగా ఉందండి, నాకు గలిబిలి లేదండి, నేను సమాధానంగా బతుకుతున్నానండి అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఈ లోకములో ఎవరికి సమాధానము లేదు. సమాధానం ఇవ్వగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే బైబిల్ చెప్తుంది, మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య మాత్రమే మన జీవితాలకు సమాధానం ఇవ్వగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన దేవుని వాక్యం గురించి మనం ఆలోచించినప్పుడు ఒక తల్లి యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆమె చేసిన పనులను చూసి, యేసయ్య దగ్గరకు వచ్చి ఆమె చేసిన కార్యాలు చూసి యేసు ప్రభువారు ఆమెతో చెబుతున్న మాట ఏంటయ్యా అంటే, నీ విశ్వాసమును రక్షించను గనుక తల్లి నీ జీవితంలో నీకు ఏది లేదో అది నీకు ఇస్తున్నాను. ఏంటంటే ఆ తల్లి జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. కాబట్టి యేసయ్య చెప్పారు, నీకు సమాధానాన్ని ఇస్తున్నాను, నీకు నెమ్మదిని ఇస్తున్నాను, నీకు మనశ్శాంతిని ఇస్తున్నాను. అగో ఆ సమాధానము గలదానివై నువ్వు ఇంటికి వెళ్ళు. దేవునికి స్తోత్రం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రతి చెల్లి, సహోదరుడా, ఒకవేళ నువ్వు పైకి గాంభీర్యంగా కనపడవచ్చు, పైకి నువ్వు చాలా ఆనందంగా ఉన్నట్లు కనపడుతూ, పైకి నీ జీవితంలో అన్నీ ఉన్న వ్యక్తిగా నువ్వు కనపడవచ్చు, కానీ ఒక్కసారి నీ మనసును ప్రశ్నించుకో, నీ లోపల సమాధానం ఉందా? మనశ్శాంతిగా బతకగలుగుతున్నావా? హృదయపూర్వకమైన ఆనందాన్ని నీ జీవితంలో పొందగలుగుతున్నావా? ఒకవేళ పాస్టర్ గారండి పైకి ఏదో ఇలా ఉండగలుగుతున్నాను, కానీ నా హృదయంలో నెమ్మది లేదండి, మనశ్శాంతి లేదండి, ప్రశాంతత నాకు లేదండి అని నువ్వు అనుకున్నట్లయితే ఈరోజు వినబోతున్న వర్తమానము బహుశా నీ కొరకే. దేవునికి స్తోత్రం. అసమాధానముతో మందిరానికి వచ్చావు, దెబ్బలాడుతో మనశ్శాంతి లేక, గలిబిలితో, మనోవేదనతో, జీవితంలో ఏవేవో ప్రశ్నలతో, గలిబిలితో ఒకవేళ అసమాధానముతో మందిరానికి వస్తే ఈరోజు వాక్యం చెప్తున్నట్లు సమాధానము పొందుకుని నీవు నీ గృహానికి ఎల్లుదువుగాక. ఆమేన్ చెప్పండి.
ఆమేన్ చెప్పండి. ఆ తల్లి యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమాధానం పొందుకోవడం గల కారణమేంటి? సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. నేను చదువుతున్నాను, మీరందరూ చక్కగా వేలుపెట్టి నేర్చుకొని చూస్తూ ప్రయత్నం చేద్దాం. లూకా శుభవార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి నేను చదువుతున్నాను. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చెయ్యవలెనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరును తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరును వాటి మీద పూసెను. ఆమె చేసినటువంటి ఈ కార్యాలను బట్టి యేసు ప్రభు చెప్పిన మాట 50వ వచనంలో కనపడుతుంది. ఏంటయ్యా అంటే, సమాధానము గలదానవే వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం. సమాధానము లేని ఒక స్త్రీ, సమాధానము, నెమ్మది, ప్రశాంతత, నిజమైన ఆనందము లేనటువంటి ఒక తల్లి యేసయ్య దగ్గరికి వచ్చి చేసినటువంటి 7 పనులు ఆమె జీవితానికి సమాధానాన్ని ఇచ్చాయి. దేవునికి స్తోత్రం. ఈ తల్లి వలె, ఈ స్త్రీ వలె దేవుడు అనుగ్రహించేటువంటి నిజమైన సమాధానం, నెమ్మది, మనశ్శాంతి, ప్రశాంతత అనేది మన జీవితంలో పొందాలి అంటే ఈమె చేసినటువంటి 7 కార్యాలు మన జీవితంలో కలిగి ఉండగలిగితే ఆమె పొందుకున్న సమాధానము నీ జీవితంలో, నీ కుటుంబంలో నిన్ను వెన్నంటి నడిపించునుగాక. ఆమేన్ చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడికి ఉన్న పేరేంటంటే ఆయన సమాధానకర్త. అందుకే పౌలు అంటాడు, సమాధానకర్తయగు దేవుడు మీకు తన సమాధానం అనుగ్రహించునుగాక. ఈనాడు కుటుంబాలు గలిబిలైపోతున్నాయి. మాటలు కలవడం లేదు, మనస్సులు కలవడం లేదు. ఒకరి మాట మరొకరిని గాయపరిచేదిగా, ఒకరి మాట మరొకరిని కించపరిచేదిగా, ఒకరి మాట మరొక మనస్సులను గుచ్చేదిగా, ఒకరి మాట మరొకరిని చిన్నబుచ్చేదిగా కుటుంబాలలో మాటలకే మనిషి మనశ్శాంతిని కోల్పోతున్నాడు. ఈ గలిబిలితో బ్రతుకుతున్న మానవునికి దేవుడు చెప్తున్న మాట, నీకు సమాధానం ఇస్తాను. సమాధానము లేక జీవితం మీద విరక్తితో ఎందుకు బతుకుతున్నానో తెలియక వేదనతో ఒక తల్లి యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆమె చేసిన 7 కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 కార్యాలు ఆమె జీవితానికి సమాధానమునిచ్చి పంపించింది. దేవునికి స్తోత్రం. నేర్చుకుందాం. ఆ తల్లి యేసయ్య దగ్గరికి వచ్చి చేసినటువంటి 7 కార్యాలు నాకు తెలిసి చాలాసార్లు వర్తమానాలుగా విన్నారు, చాలాసార్లు చక్కగా బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోయారు. ప్రభు చిత్తమైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఈ వాక్యములో ఒక్క అడుగు మనము లోతుగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. రండి ముందుకు వెళదాం. 36వ వచనం వాక్య విశ్లేషణ చేద్దాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చెయ్యవలెనని యేసు ప్రభువుని అడిగెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పరిచర్య చేసిన కాలం 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసు ప్రభు ఉదయమంతా ప్రయాణం చేసి ఆయా దూర ప్రాంతాలకు వెళుతూ ఆయన ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వాక్యమును బోధించిన తరువాత ఆ వాక్యము చేత అనేకులు పట్టబడి, అనేకుల జీవితాలు మార్చబడి, అనేకుల జీవితాలు కట్టబడి, అనేకుల జీవితాలు వెలిగించబడి, అనేకులు వాక్యము చేత దీవించబడి బలపరచబడ్డారు. ఆ తర్వాత ఆయన రోగులైన వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాక్యాన్ని వినేవారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన ద్వారా స్వస్థతలు, మేలులు పొందుకునేవారు. ప్రార్థన అయిన తర్వాత ఎవరికి వాళ్ళే, అమ్మిస్సా మేము దీవించబడ్డాం, అమ్మిస్సా మేము వచ్చిన పని అయిపోయింది, అమ్మిస్సా మాకు స్వస్థత వచ్చింది అని అందరూ దులుపుకొని వెళ్ళిపోయేవారే. కానీ యేసు ప్రభు గురించి పట్టించుకునేవాడు ఒక్కడు కూడా లేడు. యేసయ్యా ఎంతసేపు మాతో గడిపావు కదా, మరి ఇది భోజనం టైం కదా, మరి ఎక్కడ భోజనం చేస్తావయ్యా, ఎంతసేపు ఉంటావయ్యా, ఎప్పుడు వెళ్తావయ్యా అని ఆయన ఆకలి గురించి కానీ, ఆయన యోగక్షేమముల గురించి కానీ పట్టించుకునే నాదుడే యేసయ్య అన్నాడు. ఆకాశ పక్షులకు చూడండి, వాళ్లకు గూట్లు ఉన్నాయి, నక్కలకు చూడండి వాటికి బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకోవడానికి కూడా ఎవరు చోటిచ్చేవారిగా. ప్రతివాడు స్వార్థపరుడే. ఎంతటి స్వార్థపరుడు అంటే, నా పని అయిపోతే చాలండి,
ఇక దేవుణ్ణి పట్టించుకోవాల్సిన అవసరము లేదు. ఏ పని కొరకైతే దేవుని నమ్ముకున్నానో, ఏ కార్యాలు జరగడానికైతే దేవుణ్ణి నమ్ముకున్నానో ఆ పని అయిపోతే చాలు అనుకున్నాడు. తర్వాత ఆ పని అయిన తర్వాత కృతజ్ఞతతో దేవునితో కలిసి నడవాలి అనే వ్యక్తులు లోకంలో లేరు. యేసు ప్రభు చెప్పే వాక్యమంతా చక్కగా వినేవారు, జీవితాలు దిద్దుకునేవారు, ఆయన ద్వారా స్వస్థత పొందుకునేవారు, మేలులు పొందుకునేవారు. ప్రార్థన కూడిక అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు సర్దుకుని వెళ్ళిపోయేవారే. కానీ కనీసము యేసు ప్రభు యొక్క ఆకలిని కానీ, యేసు ప్రభు యొక్క అవసరతను కానీ పట్టించుకునే నాదుడే. అలా యేసు ప్రభు ఒక ఊరు వచ్చినప్పుడు ఆ ఊరిలో ఒక పరిసయుడు యేసు ప్రభు అన్నాడంట, యేసు ప్రభు వాక్యమైన తర్వాత ఈరోజు మా ఇంటికి వచ్చి నాతో పాటు నువ్వు భోజనము, చెప్పండి, భోజనము చెయ్యమని ఒక పరిసయుడు యేసు ప్రభుని ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. యేసు ప్రభు ఆ వ్యక్తి యొక్క ఆహ్వానాన్ని మన్నించి యేసు ప్రభు వారు ఆయన శిష్యులు కలిసి ఆ పరిసయుడి ఇంటికి భోజనము చేయడానికి వెళ్ళారు. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. తర్వాత మనం చూద్దాం. ఆయన పరిసయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిన కూర్చుండగా ఏం చేశారంటే యేసు ప్రభు వారు ఆ భోజనాన్ని పిలిచిన వ్యక్తి ఇంటికి వెళ్ళారు, లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఆయన భోజనము చేయడానికి ఆయన కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కూర్చుండగానే అక్కడ ఏం రాయబడింది అయ్యా అంటే, ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆ విషయం తెలుసుకుంది. దేవునికి స్తోత్రం. ఏ స్త్రీ అంట? చెప్పాలి. పాపాత్మురాలైన స్త్రీ. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట ఒకసారి విశ్లేషణ చేద్దాం. సర్వసాధారణంగా ఈ లోకములో ఉన్న ప్రతి వ్యక్తికి 2 పేర్లు ఉంటాయి. ఎన్ని పేర్లు ఉంటాయి? 2 పేర్లు ఉంటాయి. ఒక పేరు అమ్మా నాన్న పెట్టిన పేరు, రెండవ పేరు లోకం పెట్టిన పేరు. అమ్మ నాన్నలు బిడ్డ పుట్టగానే చక్కని పేరు పెడతారు. తర్వాత లోకము వాళ్ళ రూపాన్ని చూసి, వాళ్ళ ఆకారాన్ని చూసి, ఇదిగో నల్లదే, తెల్లదే, ఎత్తుపళ్ళు, తోసుపళ్ళు, జుట్టు ఉన్నదే, జుట్లేంది, అలాంటోడు, ఇలాంటోడు, మొద్దోడు, అలోడు, ఇలాంటోడు అని చెప్పి లోకం ఒక రకమైన పేరు పెడుతుంది. తల్లిదండ్రులు ఒక పేరు పెడితే లోకము మనిషిని చూసి ఇంకొక పేరు పెడతాది. ఈ స్త్రీకి తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే మరియా. కానీ ఆ ఊరి వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు ఈమెను ఎప్పుడూ పేరు పెట్టి పిలవలేదు. ఆ ఊరు వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు ఆమె చేసే పనిని బట్టి, ఆమె జీవితాన్ని బట్టి, ఆమె నడవడికని బట్టి, ఆమె పొట్ట నింపుకోవడానికి ఆమె ఎన్నుకున్న మార్గాన్ని బట్టి ఆమెకు ఒక పేరు పెట్టారు. ఏంటంటే పాపాత్మురాలు. అమ్మ నాన్నలు పెట్టిన పేరు మరి అయితే ఆ ఊరి వాళ్ళు పెట్టిన పేరు పాపాత్మురాలేండి, అపవిత్రురాలేండి, పనికి మాలినదేండి, అపవిత్రమైనదేండి అనే పేరు ఊరు వాళ్ళు పెట్టారు. అలాంటి పేరు పెట్టబడిన ఆ స్త్రీ యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తుందంట. ఏంటయ్యా అంటే, ఇదిగో నా జీవితంలో నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, నా ఇంటి వారిని పోషించుకోవడానికి ఇక వేరే విధమైన గత్యంతరము లేక నా శరీరం నమ్ముకుంటూ పాప సంబంధమైన కార్యాలు చేశాను, అపవిత్రమైన కార్యాలు చేశాను, నా శరీరాన్ని అమ్ముకున్నాను, బోల్డ్ అంత డబ్బు సంపాదించుకున్నాను. ఈ డబ్బు వల్ల, నేను చేసిన కార్యాల వల్ల నా జీవితంలో డబ్బులైతే సంపాదించాను, కానీ నా మనసులో అయితే సమాధానము, నెమ్మది, ప్రశాంతత లేదు. ఎవరు చెప్పారు డబ్బున్నవాడే మనశ్శాంతిగా ఉంటాడని? ఒక్కసారి డబ్బున్నోళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, అయ్యా ఇన్ని కోట్లు సంపాదించుకున్నావే, నీ డబ్బు నీకు మనశ్శాంతిని ఇచ్చిందా? అందుకే పెద్దలు ఒక సామెత చెప్పారు, ఎవరి కష్టాలు వాళ్ళవి. సీత కష్టాలు సీతయ్యి, పీత కష్టాలు పీతయ్యి. అంటే అర్థం ఏంటంటే, ఎవడికి మనశ్శాంతి చెప్పరేటమ్మా, ఎవడికి మనశ్శాంతి లేదు. ప్రతి వాడి జీవితంలో ఏదో ఒక వేదనే, ఏదో ఒక బాధే, ఏదో ఒక అశాంతే. అయితే ఈ తల్లి తన జీవితంలో తాను చేసే అపవిత్రమైన కార్యాల చేత బోలెడంత డబ్బు సమకూర్చుకుంది. కానీ ఈమె డబ్బు ఈమెకు మనశ్శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఇవ్వలేకపోయింది. ఈ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది, ఈ నెమ్మది ఎక్కడ దొరుకుతుంది, ఈ ప్రశాంతత నాకు ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతున్న వెతుకులాటలో జీవితం మీద విరక్తి కలిగి, ఇలాంటి మనశ్శాంతి లేని జీవితం బ్రతకడం కంటే, ఇలాంటి నెమ్మది లేని బ్రతుకు బ్రతకడం కంటే, ఇటువంటి సమాధానం లేని బ్రతకడం కంటే ఈ బ్రతుకు నాకు వద్దు అని జీవితం మీద విరక్తితో నాకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతున్న వెతుకులాటలో ఆమెకు ఒక వ్యక్తి దొరికాడు. ఎవరయ్యా అంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.
యేసు ప్రభుని గురించి వింది. ఆయన మాటలు వింటుంటే అనేకుల జీవితాలు సమాధానముతో నింపబడుతున్నాయి, ఆయన మాటలు వింటుంటే అనేకుల జీవితాలు ప్రశాంతతతో నింపబడుతున్నాయి అని చెప్పి ఆమె విన్నది. కానీ యేసు ప్రభు దాకా వెళ్ళేంత అవకాశం ఈమెకు లేదు. ఎలాగ యేసుప్రభుని కలవాలి, కానీ యేసుప్రభు ఎక్కడ ఉంటారో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో తెలియక ఆమె యేసుప్రభుని ఎలా కలవాలి అని ఆలోచిస్తున్న ఆమె వెతుకులాటలో ఒక మంచి వార్త వింది. ఏంటంటే, నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన పని లేదు, ఆయనే వెతుక్కుంటూ నీ ఊరు వచ్చారు. ఆయనే మీ ఊర్లో ఉన్న ఒక పరిసైన ఇంటికి భోజనానికి. ఈనాడు మానవుడు దేవునిని వెతుక్కుంటూ వెళుతున్నాడు, కొండల్లోకి కోనల్లోకి. దేవుణ్ణి కలవాలి, తన పాప భీతిని, తన అశాంతిని, అసమాధానాన్ని పోగొట్టుకోవాలని, ఈ పాపపు గొరువెక్కిన గుండెను దింపుకోవాలని, ఏ విధము చేతనైనా నేను చేసిన తప్పుల వల్ల నా హృదయము బరువెక్కిపోయిందయ్యా, మనశ్శాంతి పోయిందయ్యా, నా అతిక్రమాలు దోషాలు కడుక్కోవాలని చెప్పి మానవుడు దేవుని వెతుక్కుంటూ వెళుతుంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, అయ్యా నువ్వు ఎక్కడికి వచ్చి నన్ను నువ్వు కనుగొనలేవని చెప్పి నశించిపోతున్న దాన్ని వెతకడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీని వెతుక్కుంటూ ఆయన సుఖారని ప్రాంతంలోనికి యేసు ప్రభు సమరయ పట్టణంలో యాకోబు బావి దగ్గరికి యేసు ప్రభు సమరయ స్త్రీని వెతుక్కుంటూ వచ్చాడు. నీ దేవుడు గొప్పతనం ఏంటంటే, నువ్వు చెప్పగలిగేది ఏంటంటే, నేను వెతుక్కుంటూ వెళ్ళి దేవుడు నా దేవుడు కాదయ్యా, నన్ను వెతుక్కుంటూ వచ్చాడు నా దేవుడు. ఆమె చెప్పండి. ఇక్కడ కనపడుతుంది దేవుని ప్రేమ ఏంటో. అక్కడికి రా అనేవాడు కాదు, ఆయన అక్కడి నుంచి నా కొరకు వచ్చేసాడు ఇక్కడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెకు ఒక మంచి సంతోషకర వార్త వచ్చింది. ఏంటంటే, యేసయ్యను వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయన మా ఊరే వచ్చాడంట. పలానా సొంకరు వాని ఇంటిలో, పలానా పరిసయ్యుని యొక్క ఇంటిలో ఆయన భోజనమునకు ఇంటికి వచ్చాడంట. రాని పర్వాలేదు. లోపలికి వెళ్ళాడంట. వెళ్ళని పర్లేదు, నేను ఎప్పుడు వెళ్ళాలి లోపలికి అనుకుందంట ఆవిడే. ఆయన కూర్చున్నప్పుడు వెళ్ళాలి లోపలికి అనుకుంది. దేవునికి స్తోత్రం. కూర్చుంటాం యొక్క అర్థం ఏంటో తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నారు అనుకో, మీరు నిలబడే మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? త్వరగా నేను మాట్లాడి వెళ్ళిపో, అది అర్థం. అలా కాకుండా కూర్చోండి 2 నిమిషాలు అన్నారనికి అర్థం ఏంటి? కూర్చోమని కుర్చీ వేసామంటే అర్థం ఏంటయ్యా అంటే, మీతో మాట్లాడాలి, 2 నిమిషాలు మీరు చెప్పేది వినాలి, లేదా నేను చెప్పేది మీరు వినాలి అనే సమయం కేటాయించడం కొరకు కూర్చోమని చెప్తాం. అవునా కాదా? చెప్పరేటమ్మా. ఈ తల్లి యేసుప్రభు వారు ఆ పరిసయ్యుడి ఇంటికి వెళ్ళడం వరకు లోపలికి వెళ్ళలేదు. యేసుప్రభు లోపలికి వెళ్ళినా వెళ్ళలేదు. ఎప్పుడు ఆ పరిసయ్యుడి ఇంట్లోకి ఇవి వెళ్ళడానికి ఇష్టపడిందంటే, యేసుప్రభు కూర్చున్న తర్వాత లోపలికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అంటే చెప్పకనే చెప్పింది ఏంటంటే, యేసయ్యతో ఆయనతో నేను సమయం గడపాలంటే ఆయన కూర్చున్నప్పుడు వెళ్ళాలి. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? అక్కడ మనం చదువుకున్నాం. ప్రతి మాట అర్థం చేస్తూ విశ్లేషణ చేద్దాం. ఆయన భోజనము చేయుటకు. పెద్దలు ఒక సామెత చెప్పేవారు చిన్నప్పుడు, వినండి అయ్యా. ఏంటంటే, అన్నం దగ్గర కూర్చున్నప్పుడు అంట కడుపు నిండేదాకా లెక్కకూడదంట. దేని దగ్గర కూర్చున్నప్పుడు? అన్నం దగ్గర కూర్చున్నప్పుడు కడుపు నిండేదాకా లెక్కకూడదంట. ఈనాడు చాలామంది 2 ముద్దలు తిని ఫోన్ కోసం లెగుతాడు, 2 ముద్దలు తిని మంచిల కోసం లెగుతాడు, 2 ముద్దలు తిని ఎవరో పిలిచడం లెగుతాడు, 2 ముద్దలు తిని మళ్ళీ నవ్వులుతా రిమోట్ కోసం వెళ్తాడు. అన్నం ముందు కూర్చున్నావంటే కడుపు నిండేదాకా లెక్కకూడదు. ఒక్కసారి దేవుని మందిరంలో బైబిల్ గ్రంథం తెలిసి, ప్రభువా ఇదిగో నా హృదయం అనే పాత్ర తెరిచాను, నాకు ఆత్మీయ ఆహారాన్ని పెట్టవా అని చెప్పి దేవుని యొక్క వాక్యం వినడానికి ఆత్మీయ ఆహారం దగ్గర కూర్చున్నావంటే నీ మనస్సు నిండేదాకా నువ్వు ఆహారాన్ని వదిలి వెళ్ళకుందువుగాక. మీకేనా అర్థమైంది వాక్యం? అన్నం ఆ పెద్దలు అందుకే అన్నం తినేటప్పుడు లెగొద్దు, మధ్యలో కడుపు నిండేదాకా లెగొద్దు అని అలా చెప్తున్నారు. వాక్యము నువ్వు వినడానికి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు నీ హృదయం నిండేంత వరకు, నీ ఆత్మ సంతృప్తి పడేంత వరకు నువ్వు దేవుని వాక్యమును మధ్యలో వదిలి లేచి వెళ్ళకుందువుగాక. అలా ఎవరు లేకరో తెలుసా? నిజమైన ఆకలితో ఉన్నవాళ్ళు లేకడం. ఆకలి లేనివాడు ఏరతాడు, ఆకలితో ఉన్నవాడు అన్నీ కలుపుకొని తింటాడు. దేవుడికి నీ ఆకలి కనపడాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య లోపలికి వచ్చి భోజన పంక్తిలో కూర్చున్న తర్వాత అక్కడ మనం చదువుకున్నాం. ఏంటయ్యా అంటే, పరిసయ్యుడు భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని, దేవునికి స్తోత్రం,
చెప్తున్నాను త్వరగా. ఆ స్త్రీ, ఆ పాపాత్ములైన తల్లి తన జీవితంలో విసుగుపోయింది, అసమాధానంతో ఉంది, వేదనతో ఉంది, విరక్తితో ఉంది. ఇక జీవితం మీద ఏ విధమైనటువంటి ఆశలు లేని పరిస్థితులు ఆమె జీవితం ఉంది. అలాంటి స్త్రీ యేసయ్య ద్వారా సమాధానాన్ని గలదనవై వెళ్ళు అని సమాధానాన్ని పొందుకుందంటే ఆమె తన జీవితంలో చేసిన 7 కార్యాలు ఉన్నాయి. ఆ 7 కార్యాలు త్వరగా నేర్పించే ప్రయత్నం చేస్తాను. చక్కగా రాసుకోండి, వినండి, ప్రభు సన్నిధిలో ముందుకు సాగండి. నెంబర్ 1, ఆమె సమాధానం పొందడం గల మొదటి పని ఏంటయ్యా అంటే చూడండి, భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొన్నది. దేవునికి స్తోత్రం. ఏం చేసిందంటే ఆవిడ యేసు ప్రభు కోసం తెలుసుకుంది. ఈనాడు చాలామంది యేసు ప్రభు నమ్ముకుంటారు, కానీ వాళ్ళకి యేసు ప్రభు గురించి ఏమీ తెలియదు. యేసు ప్రభు గురించి, అయ్యా నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, మీ దేవుడు గొప్పతనం తెలుసు చెప్పు అని అడిగితే కొంతమందికి యేసు ప్రభు గొప్పతనం ఏంటో తెలియదు, ఆయన ఎంత పరిశుద్ధుడో తెలియదు, ఆయన మహిమ ఏంటో తెలియదు, ఆయన ప్రేమ ఏంటో తెలియదు, ఆయన ప్రభావం ఏంటో తెలియదు, ఆయన గొప్పతనం ఏంటో తెలియదు, ఆయన శక్తి ఎంత గొప్పదో తెలియదు. ఎందుకంటే అనేకులు అవసరాల కొరకు మాత్రమే మందిరానికి వచ్చారు, కానీ వాళ్ళకి యేసు ప్రభును కూర్చున్న అవగాహన, ఆయన ఎవరో నీకు తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి గూర్చినటువంటి అవగాహన, ఆయన ఎవరో నువ్వు తెలుసుకుందువుగాక. నీకు తెలియాలి నీ దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన శక్తి ఎంతదో, ఆయన ప్రేమ ఎంతదో గొప్పదో, ఆయన త్యాగం ఎంత గొప్పదో, నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మకు ఆయన ఇవ్వబోతున్న ఆ జీవం ఎంత గొప్పదో. నీ దేవుణ్ణి గురించి నీవు తెలుసుకుందువుగాక. దేవునికి స్తోత్రం. ఆమె జీవితానికి సమాధానం ఎందుకు వచ్చిందో తెలుసా? నెంబర్ 1, ఆమె చేసిన కార్యం ఏంటంటే యేసయ్య కోసం ఆమె తెలుసుకుంది. రండి వాక్యమును అడుగుతూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 8వ వచనం మనం చూడగలిగితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని గురించి మనం ఏం చేయాలంట? ఒకరు చెప్తే నీకు దేవుడు తెలియడు. దేవుడు గొప్పవాడమ్మా, దేవుడు శక్తి కలిగిన వాడమ్మా, దేవుడు మంచివాడమ్మా అని చెప్తే వింటావేమో, కానీ ఆయన గురించి నీకు తెలియాలి అంటే నువ్వు తెలుసుకోగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఒకటి తెలుసా? దేవుడు నీకు పరిచయం అవ్వడానికి, దేవుని శక్తి నీకు తెలియచేయడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని అనుభవాల గుండా నిన్ను తీసుకెళ్తాడు, కొన్ని కష్టాల గుండా నేను తీసుకెళ్తాడు, కొన్ని గాయాల గుండా నేను తీసుకువెళ్తాడు, కొన్ని వేదనల గుండా నేను తీసుకెళ్తాడు, కొన్ని ప్రశ్నల గుండా నేను తీసుకెళ్తాడు. ఆ ప్రశ్నల్లో ఆయన నీకు ఎదురవుతాడు, ఆ గాయాల్లో ఆయన నీకు వైద్యుడిగా కనపడతాడు. నీకెదురైన కొన్ని పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటావు, నిజంగానే అండి, దేవుడు నిలబెట్టి ఉండకపోతే, దేవుడు కాపాడు ఉండకపోతే, దేవుడు పోషించి ఉండకపోతే, దేవుడు ధైర్యం చెప్పు ఉండకపోతే, దేవుడు తప్పించి ఉండకపోతే ఏమైపోతుందండి? దేవుడు ఎవరో నాకు వ్యక్తిగతంగా నీ జీవితంలో ఆయన ఎవరో నీకు తెలియాలి అన్న ఉద్దేశంతో దేవుడు కొన్ని అనుభవాల గుండా దేవుడిని తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతి విశ్వాసి దేవునిని వ్యక్తిగతంగా ఏమై ఉండాలి? రుచి చూచి తెలుసుకున్న భక్తిని మనం చేద్దుముగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఫలానా వ్యక్తి మీకు తెలుసా? తెలిసేయండి. తెలియడం గొప్పతనం కాదు, ఆయన ఎలాంటి వాడో తెలుసా? అప్పుడు ఏం చేయాలి? ఇంకా కొంచెం మన ఆడపిల్లకి సంబంధం కోసం వెళ్ళాం, లేక మా అబ్బాయికి సంబంధం కోసం వెళ్ళిన తర్వాత అమ్మాయి బాగుందా లేదా, అబ్బాయి బాగున్నాడా లేదా, మొదటి మెట్టు సరిపోయింది. రెండోది ఏం చేస్తాం? కుటుంబం బాగుందా లేదా, ఓకే మచ్చింది, అంత బాగుంది. మనం ఏమనుకుంటామంటే కళ్ళతో చూసేంత మాత్రాన, అమ్మాయి అబ్బాయి కుటుంబం కళ్ళ ముందు అందంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు నిజంగా మంచోళ్ళ, మన ముందు ఆ 2 నిమిషాలు మంచోళ్ళుగా ఉన్నారా అని చెప్పి, సరేలేండి మేము తర్వాత మళ్ళీ చెప్తాంలేండి అని చెప్పి ఇంటికి వచ్చి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మంచి చెడ్లు మనం ఇలా బాగా అర్థమైంది. అమ్మాయి మంచిదేనా, అబ్బాయి మంచివాడేనా, మంచి అలవాట్లు ఉన్నాయా, ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఏం తాగుతాడు, ఏం తింటాడో, ఏం స్టేటస్లు పెట్టుకుంటాడో, ఎవరితో ఎక్కువగా తిరుగుతుంటాడో, ఎలాంటి బట్టలు వేసుకుంటాడో, అతని వెనకాల ఎలాంటి వ్యక్తులు ఉంటారో, కుటుంబం ఎలాంటిది, వాళ్ళ ఆస్తుపోతులు ఎలాంటివి, అమ్మాయిని ఇవ్వచ్చా అబ్బాయిని ఇవ్వచ్చా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కానీ ముందుకెళ్ళాం. అంతేనా?
అంతే కదా. ఈ తల్లి యేసయ్య దగ్గరికి రావడానికి ముందుగా ఆమె చేసిన మొదటి పని ఆయన్ని గూర్చి తెలుసుకుంది. ఆమెను చెప్పండి హల్లెలూయా. ప్రతి వారం మీకు ఎందుకు వాక్యం చెప్తున్నామో తెలుసా? గంటల గంటల వాక్యం చెప్పేసి మిమ్మల్ని నిద్రపోనవ్వకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి, మిమ్మల్ని ఇబ్బంది పరచాలని కాదు, ఆయన ఏంటో మీకు తెలియచేయడానికే వాక్యం చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆ తల్లి ఎందుకు సమాధానం పొందుకుందంటే ఆయన ఎవరో తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. ఏం తెలుసుకుందో తెలుసా? ఆయన నాకు సమాధానం ఇవ్వగలిగిన వాడు, ఆయన నాకు నెమ్మదిని ఇవ్వగలిగిన వాడు, ఆయన నాకు మనశ్శాంతిని ఇవ్వగలిగిన వాడు అని చెప్పి యేసు ప్రభువుని గురించి తెలుసుకుని అక్కడికి. భక్తి చేస్తున్న ప్రియ సంగమా, భక్తి అంటే మందిరానికి కూర్చుని వెళ్ళిపోవడం కాదు. భక్తి అంటే బైబిల్ పట్టుకుని వచ్చి వెళ్ళిపోవడం కాదు. భక్తి అంటే బైబిల్ని తెరిచి ఆయన ఏంటో తెలుసుకోవడమే భక్తి. ఆమేన్. వాక్యము తెరిచి వాక్యం చదువుతుంటే, వాక్యం వింటుంటే ఆయన ఎవరో నీకు తెలియబడతాదే. దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఉంటుంది, ఓరకుండుడి నేనే దేవుడినని తెలుసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడే చెప్తున్నాడు, ఇదిగో ఊరకుండుడి. నీ కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, ఒంటరితనంలో, నీ జీవితంలో ఏ కార్యాల విషయంలో నువ్వు ఓడిపోతున్నావో ఊరుకో. కలవరపడొద్దు, బెంగపడొద్దు, వేదన పడొద్దు. ఇదిగో ఏమాత్రం కృంగిపోవద్దు, ఊరుకో. నేనే దేవుడిని తెలుసుకో. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తాను ఏమై ఉన్నానో నీకు తెలియచేయడానికి కొన్ని అనుభవాల గుండా తీసుకెళ్తున్నాడు. ఆ తల్లి సమాధానం పొందుకోవడం గల మొదటి కారణం ఏంటంటే ఆమె యేసు ప్రభువుని తెలుసుకుంది. భక్తి అంటే దేవుని గురించి తెలుసుకోవడానికే భక్తి చేయాలి. యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికే మందిరానికి రావాలి, వాక్యాన్ని చక్కగా వినాలి. వాక్యం వినకపోతే ఆయన ఎవరో నీకేం తెలుస్తుంది? ఆయన మనసు ఏంటో నీకేం తెలుస్తుంది? ఆయన ఇష్టాలు నీకేం తెలుస్తాయి? పరలోకం ఎలా వెళ్తావు నీకేం తెలుస్తుంది? ఆయన ఎవరో నీకు తెలియాలంటే నువ్వు ఆయన రుచి వాక్యము ద్వారా తెలుసుకొందువుగాక. మొదటిది. రెండవది ఏం చేసింది ఆవిడ? తెలుసుకున్న తర్వాత ఒక అత్తరు బుడ్డితో యేసయ్య దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం. మొదటిది తెలుసుకుంది. రెండవది అత్తరి బుడ్డు తీసుకొని యేసయ్య దగ్గరకు వచ్చింది. దీన్ని ఎలా అర్థం చేసుకుందామంటే, యేసయ్య దగ్గర వెళుతున్నాను, నాకు సమాధానం ఇచ్చే దేవుని దగ్గర వెళుతున్నాను, నాకు నెమ్మదిని ప్రశాంతతనిచ్చే యేసయ్య దగ్గరికి వెళుతున్నాను. ఎలా వెళదాం? ఖాళీ చేతులు వెళ్ళిపోదామా? ఎలా పడతా వెళ్ళిపోదామా అనుకోలేదు. ఆమెకు కొన్ని విలువలు తెలుసు. ఏంటయ్యా అంటే, నేను దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు ఖాళీ చేతులతో, రక్త హస్తాలతో వెళ్ళకూడదు అని చెప్పి ఆమె తన స్థితికి తగ్గట్లుగా ఆమె వెళుతూ ఖాళీ చేతులతో వెళ్లకుండా ఒక అత్తరు బుడ్డు యేసయ్య దగ్గర తెచ్చింది. దేవునికి స్తోత్రం. మందిరానికి ఎలా రాకూడదు? రక్త హస్తాలతో రాకూడదు, ఖాళీ చేతులతో రాకూడదు. మీకు అర్థమయ్యే చెప్తాను. మన హైందవ సహోదరులు వారానికి ఒకసారి ఏదో ఒక గుడికి, ఏదో ఒక దేవాలయానికి వెళతారు. వాళ్ళ భక్తి క్రమాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు మామూలుగా వెళ్ళిపోతారు దేవుడి దగ్గరికి. ఎలా వెళ్తారు? వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయనో, ఒక అట్టుపండునో దేవునికి నైవేద్యంగా, అర్పణగా తీసుకెళ్తారు. వాళ్ళకి ఉన్న ఒక నైతిక విలువ ఏంట్రా అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి దీవెని అడుగుతున్నాం కదా, దేవుడి దగ్గరికి వెళ్ళి కాపాడమని అడుగుతున్నాం కదా, దేవుడి దగ్గరికి వెళ్ళి దీవించమని అడుగుతున్నాం కదా. దేవుని దగ్గరికి వెళ్ళి ఏ ఒక్కడు కూడా ఖాళీ చేతులతో, రక్త హస్తాలతో వెళ్ళకూడదు అని వాళ్ళకి తెలుసు కనుక గుడికి అనగానే కొన్నిటిని సిద్ధపరుచుకుని వెళతారు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? యేసయ్య దగ్గరికి సమాధానం కావాలి, యేసయ్య దగ్గరికి దీవెన కావాలి, యేసయ్య దగ్గరికి మనశ్శాంతి కావాలి అని దైవ సన్నిధికి వెళుతున్న నీవు ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలో వాక్యం చెప్తుందో చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే, నా ఆశ అందరూ చక్కగా బైబిల్ తీయాలి. ఇప్పుడు తమ్ముడు చదువుతున్నాడు, చక్కగా ఒకరి తర్వాత ఒకరు చదువునా. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను చాలాను. ఏమని భక్తుడు ప్రార్థిస్తున్నాడు? ఖాళీ చేతులు వెళ్ళిపోతాను మందిరానికి అంటున్నాడా? దేవా, ఏమి తీసుకుని వచ్చి నేను నిన్ను దర్శిస్తానయ్యా? ఏం తీసుకురమ్మంటావు ప్రభు నిన్ను దర్శించడానికి నీ మందిరానికి?
ఒక గొప్ప మేకా ప్రవక్త ప్రభుని అడుగుతున్న ప్రశ్న, ఏమి తీసుకుని వచ్చి నేను నా దేవునిని దర్శింతును? ఇంటికెళ్ళాక కింద వచ్చిన చదువుకోండి. తర్వాత మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 8వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. జాగ్రత్తగా నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోకి రండి. దేవునికి స్తోత్రం. ఏం తీసుకురావాలంటే దేవుని ఆవరణలోనికి మనం కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, కోరికలు ఇవన్నీ తీసుకొస్తాం. బైబిల్ అంటుంది, సరే అవన్నీ తీసుకొచ్చావు కరెక్టే, నువ్వు అన్నీ తీసుకొని దేవుని ద్వారా మేలు పొందాలంటే ముందు నువ్వు కొన్ని తీసుకురావాలి దేవుడి దగ్గరికి. ఏంటి? మేకా ప్రవక్త అన్నాడు, దేవా ఏం తీసుకొస్తానయ్యా నిన్ను దర్శించడానికి? ఒడి చేతులతో రానయ్యా, ఏదో ఒకటి తీసుకొస్తానయ్యా, ఏం తెమ్మంటావు అని కింద ఒక లిస్టు చెప్పాడు. కీర్తనాకారుడైన భక్తుడు అంటున్నాడు, దేవా నేను నైవేద్యము తీసుకొస్తాను నీ దగ్గరికి అయ్యా. తీసుకొచ్చి నైవేద్యము నీకు అర్పించి, దేవా నీ మందిరములో నేను నిన్ను దర్శిస్తానయ్యా అన్నాడు. ఇప్పుడు ఈమె పేరుకు పాపాత్మురాలే, కానీ మీకు ఒక దైవిక విలువ తెలుసు. ఏం తెలుసు అంటే, నేను యేసయ్య దగ్గరికి వెళ్తున్నాను కదా, ఆయన ద్వారా సమాధానం కావాలని వెళ్తున్నాను కదా, కాబట్టి ఒట్టి చేతులతో వెళ్ళొద్దు అని చెప్పి ఆమె దేవునికి ఒక అర్పణగా అత్తరు తీసుకొచ్చింది. మరి ఈరోజు నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు ఏం తీసుకురావాలి? ఏం తీసుకురావాలి? ఈనాడు చాలామంది అర్పణ అంటే కేవలం డబ్బులు, కానుకలు, దశంభాగాలు ఇవే అంటున్నారు. లేదు, అర్పణ అంటే నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభా ఇదిగో నా సమయాన్ని నీకు ఒక అర్పణగా ఇస్తున్నాను, నీతో సమయం గడపడమే ఒక అర్పణగా ఇస్తున్నాను, ఇదిగో నా మనసును ఒక అర్పణగా నీకు ఇస్తున్నాను, ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకము నీకు ఒక అర్పణగా ఇస్తున్నాను. కానుక తేవడం కాదయ్యా, నేనే ఒక కానుకగా నీ కొరకు. నీకన్నా అర్థమైందా లేదా? యేసు ప్రభు వారు వాక్యం చెప్పిన తర్వాత ఆయన ఆ సంద పెట్టి వైపు చూస్తున్నారంట. వాళ్ళందరూ గొప్ప వాళ్ళందరూ వచ్చి పెద్ద నోట్లన్నీ వేస్తున్నారంట. ఒక పేద విధవరాలు వచ్చి యేసయ్య ఎదుట 2 కాసులు, దీని గురించి ఒక పెద్ద ప్రసంగం ఉంది క్రైస్తవ సమాజంలో. 2 కాసులు వేసింది. నేను అంటున్నాను, 2 కాసులు వేసిందా 3 కాసులు వేసింది కాదు, ఆమెకు ఒక విషయం తెలుసు. ఏంటి? నేను వేసింది ఎంత కాదు, దేవుని దగ్గరికి రిక్త హస్తాలతో వెళ్ళకూడదు అని తెలుసు. కాబట్టి ఆ 2 కాసులు ఇల్లంతా వెతికి పట్టుకొని దేవుని మందిరానికి రిక్త హస్తాలతో వెళ్ళకూడదు, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అని చెప్పి ఆ 2 కాసులు వేసింది. దేవునికి స్తోత్రం. డబ్బు ప్రసంగం కాదు ఇది. సంగమా, దైవ సన్నిధికి నువ్వు వస్తున్నప్పుడు ఎలాంటి అర్పణతో రావాలంటే, దేవా నా జీవితం ఒక అర్పణగా మారుస్తున్నాను, నా సమయాన్ని నీకు ఇస్తున్నాను, నా ఆలోచనలు నీకు ఇస్తున్నాను, నా స్వరాన్ని నీకు ఇస్తున్నాను అర్పణగా. నువ్వు నా ద్వారా మహిమపడుచుపడునానా, నోరెత్తి స్తుతిస్తానయ్యా, చేతులెత్తి ఆరాధిస్తానయ్యా అని నువ్వు దేవుని కొరకు చేసే ప్రతి కార్యము దేవునికి ఒక అర్పణగా మార్చబడునుగాక. డబ్బులు మాత్రమే కాదు, కానుక మాత్రమే కాదు, నువ్వు చేసే ప్రతి కార్యము దేవునికి ఒక నైవేద్యముగా, ఒక అర్పణగా మారాలి. ఆమేన్, ఆమేన్. 2 పనులు. నెంబర్ 1, మీరు చెప్తే నేను రిపీట్ చేయను, దేవుని గురించి. మరి భక్తి చేసి మీకు ఎవరి కోసం తెలియాలి? ఆయన కోసం తెలియాలంటే ముందు చుట్టుపక్కల కోసం తెలుసుకోవడం మానేయండి. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ పిల్ల జీవితంలో ఏం జరుగుతుంది, ఈ అబ్బాయి జీవితంలో ఏం జరుగుతుంది, ఇది తెలుసుకోవడం మానేస్తే ఆయన తెలుసుకోవడం అవకాశం నీకు దొరుకుతుంది. ఎప్పుడు చుట్టుపక్కల కోసం తెలియదు మొదలెట్టావనుకో, ఆ ఇంటి గుట్టేంటి, ఈ ఇంటి గుట్టేంటి, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో జరుగుతుంది అని చెప్పి అల్పుడెప్పుడు తప్పుల కొరకు, కుక్కెప్పుడు చెప్పుల కొరకు తిరుగుతున్నట్లు నువ్వు ఇతరుల కోసం తెలుసుకోవడం మొదలెడితే దేవుని కోసం తెలుసుకోవడం నీకు వల్లవదు. ఆ నేత్రం దేవుడు తెరవడం. ఆయన కోసం తెలుసుకోవడం మొదలెట్టావనుకో, ఇక ఏవి నీకు తెలుసుకోవాలనిపించదు. దేవునికి స్తోత్రం. ఒక నిజమైన ఆత్మీయుడు దేవుని ద్వారా సమాధానం పొందాలి అంటే ఎవరి కొరకు మాత్రమే తెలుసుకుంటానికి ఇష్టపడతాడు? యేసయ్య కోసం తెలుసుకోండి. ఆయన కోసం తెలుసుకుంటే ఇక ఎవరి ఇంటి గుట్టుబొట్లు మనకు అవసరం లేదు. ఆమేన్. రెండవ పాఠం ఏంటి? ఆమె రిక్తహస్తాలతో రాలేదు. ఆమె యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు ఒక అర్పణ తీసుకొచ్చింది.
కానుక మాత్రం అర్పణ కాదు, ఫ్రూట్స్ మాత్రమే అర్పణ కాదు, నువ్వు తినే ఆహారములో మొదటి గుప్పిలు మాత్రమే అర్పణ కాదు. దేవా, నా సమయాన్ని నీకు అర్పణగా ఇస్తున్నాను, నా మోకాలను, నా కన్నీళ్లను, నా ఆరాధనను నీకు ఒక అర్పణగా ఇస్తున్నానని చెప్పి దేవుని కొరకు చేసే ప్రతి కార్యమును ఒక అర్పణగా, నైవేద్యముగా దేవునికి హృదయపూర్వకంగా నువ్వు సమర్పించుదువుగాక. 2, మూడవ కార్యం ఆ తల్లి ఏం చేసిందంటే చూడండి, అదే 38 లూకా శుభవార్త 7వ అధ్యాయము 38వ వచనములో తీసుకొచ్చింది. తర్వాత 38వ వచనం, అక్కడ ఏం 38వ వచనం ఏముంది, అక్కడ తీసుకొచ్చి వెనక తట్టు నిలబడింది. దేవునికి స్తోత్రం. ఇందులో ఏముంది ఫాస్ట్ గారు నేర్చుకోవడానికే, తెలుసుకుంది, తీసుకొచ్చింది, తీసుకొని పంపలేదు ఎవరితో, నువ్వు ఇచ్చే అమ్మ కానుక, నువ్వు ఇచ్చే అమ్మ దశంభాగం, పంపలే, తీసుకొని వచ్చింది. మూడవది, వచ్చిన ఆవిడ యేసయ్య వెనక నిలబడింది. ఎవరైనా మనతో మాట్లాడడానికి వచ్చిరనుకో ఎక్కడ నిలబడతారో, వెనక నిలబడ్డావేంటి, ముందుకురా అంటాం కదా. కానీ తల్లి ఎక్కడికి వచ్చి నిలబడింది, వెనక నిలబడింది, వెనక నిలబడింది. వెనక నిలబడిందంటే దాని వెనకాల ఏదో ఒక పాఠం ఉండి ఉంటుంది. చూడండి, వాక్యం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 19వ వచనం. రండి త్వరగా. నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడగలిగితే, అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా మడచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశము నుండి కానాను వాగ్దాన దేశమునకు పాలు తేళ్లు ప్రవహించేటువంటి సారవంతమైన దేశానికి దేవుడు తన ప్రజలు నడిపిస్తున్నప్పుడు, అప్పటి వరకు ముందుండి నడిపించిన దేవదూత అంట ఒక్కసారిగా వెనక్కొచ్చి నిలబడిందంట. వెనక్కొచ్చి నిలబడిందంట. దేవునికి స్తోత్రం. గొర్రెలు కాచే కాపరులు ఒకరుంటారా, ఇద్దరుంటారా? ఇద్దరుంటారు. గొర్రెలు మెప్పేటప్పుడు చూడండి, ఒక కాపరి ముందు గొర్రెలను నడిపించుకుంటూ వెళ్తాడు, రెండో కాపరి వెనక్కున్న గొర్రెలు తప్పిపోకుండా చూసుకుంటూ వెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు కానాను యాత్రకు వెళుతున్న ప్రయాణంలో ఓ దేవునితో ముందుండి నడిపించింది. ఆ తదుపరి ముందున్న దూత ఎక్కడికి వచ్చేసిందంట, వెనకకు వచ్చి నిలబడి. చూడండి అక్కడ ఏముంది, వెనకకు వచ్చి నిలబడింది. నిలబడిందని మాట ఉందా లేదా? అక్కడ వెనకకు వచ్చి నిలబడింది. నిలబడి వారిని వెంబడించింది. ఇప్పుడు ఈ తల్లి ఒక తీర్మానంతో వచ్చింది. ఏంటో తీర్మానం తెలుసా? ప్రభువా, ఇంతవరకు పాపాన్ని వెంబడించాను, ఇంతవరకు లోకాన్ని వెంబడించాను, ఇంతవరకు నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నా మనసుకు ఏమనిపిస్తే, నా ఇష్టాలకు ఏమనిపిస్తే, నాకు నచ్చినట్లుగా, నాకు అనిపించినట్లుగా ఇదిగో నన్ను నేను వెంబడించుకుంటూ వెళ్ళాను. ఈ రోజు నా తీర్మానం ఏంటంటే, ఇక నుంచి ప్రభువా నీ వెనకాల నిలబెడతాను. వెనకాల నిలబెడతాననే మాటకు అర్థం ఏంటంటే, దేవుని దూత వారి వెనకాల నిలబడి వారిని వెంబడించెను. ఈ తల్లి తీర్మానం ఏంటంటే, ఇక నుంచి దేవా ఇదిగో నిన్ను వెంబడిస్తాను. వెనక నిలబడింది అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి అమ్మా? వెనక నిలబడింది అనే మాటకు అర్థం ఏంటంటే, ఇక్కడి నుంచి ప్రభువా ఇదిగో నీ మాటల వెంబడి నడుస్తాను, నీ ఆలోచన వెంబడి నడుస్తాను, నీ చిత్తం వెంబడి నడుస్తాను, నీకేది ఇష్టమో అలాగే నడుస్తానయ్యా అని ఆమె యేసయ్య వెనక నిలబడింది అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే, యేసు ప్రభు అడుగు జాడల్లో వాక్యపు వెలుగులో నడవడానికి ఆమె ఒక తీర్మానం తీసుకుంది, యేసయ్యను ఫాలో అవ్వడానికి, యేసయ్యను వెంబడించడానికి. దేవునికి స్తోత్రం. ఈనాడు మనం అందరం యేసు ప్రభా నీ వెనకాలే ఉంటాం ప్రభా అని చెప్పడం కాదు, ఆయన వెంబడి నడవడానికి నువ్వు సిద్ధపడాలి. వెంబడి నడవడం అంటే ఆయన వాక్యం ఏం చెప్తుందో అలా నువ్వు నడవగలిగితే నువ్వు ఆయన్ని వెంబడించే వ్యక్తివి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కానీ కొన్ని సందర్భాల్లో వాక్యం అర్థం కాకపోతే భక్తి అనర్థాల వైపు తీసుకెళ్తుంది. యూట్యూబ్లో చూడండి, కొంతమందికి వాక్యం సరిగా అర్థం కాక, ఐందవ సహోదరులకు అర్థం కాక వాక్యంలో పదార్థాలు తీస్తున్నారు. వాక్యం తెలిసిన వాళ్ళకు వాక్యం సరిగా అర్థం కాక ఇది తప్పని ఒకడు, ఇది కరెక్ట్ అని ఒకడు కొట్టేసుకుంటున్నారు గుర్తింపుల కోసం. నేను రైట్, ఎవడు రైటు ఎవడు తప్పు కదా, ముందు బైబిల్ రైట్, నీకు అర్థం కాలేదు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు అర్థం కాకపోతే, వాక్యము నీకు అర్థం కాకపోతే వచ్చేవన్నీ కూడా అనర్థాలే. హల్లెలూయా.
అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు పెట్టాడు తెలుసా? దేవుడు లోపల ఎందుకు పెట్టాడు తెలుసా? బయస్సు ప్రభు చెప్పాడు, ఇదిగో మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను, ఆయన సత్యస్వరూపి యొక్క ఆత్మ, ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి తీసుకెళ్తాడు, ఆయన మీలో నుండి మీతో మాట్లాడతాడు, ఆయన మీలో నుండి మీకు బోధిస్తాడు, ఆయన మీలో నుండి మీరు నడవవలసిన మార్గాన్ని మీకు తెలియపరుస్తాడు. అంటే పరిశుద్ధాత్మ నీలో నుండి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బైబిల్ చదువుకునేటప్పుడు ఏమైనా ప్రార్థించుకోండి, ప్రభువా నేను బైబిల్ చదువుకుంటున్నాను, నా జ్ఞానానికి బైబిల్ అర్థం కాదు, పరిశుద్ధాత్మ తండ్రి నాలో ఉండి నాకు ఈ వాక్యం అర్థమయ్యేలా నువ్వు చెప్పవా అని అడిగితే నువ్వు చదువుతుండగానే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట అర్థమేంటి? ఆ మాట వల్ల నువ్వేమి నేర్చుకోవాలి? అదే ఆత్మస్వరం వినడం. ముందు పాస్టర్ గారి స్వరం వింటే ఆత్మస్వరం వినడానికి ఆ లెవెల్కి నువ్వు వెళ్తావు. ఆమేన్ చెప్పాలి. ఎక్కడికి వచ్చి నిలబడింది? వెనక తట్టుకు వచ్చి నిలబడింది అంటే మాట అర్థం ఏంటి? ఇక్కడి నుంచి లోకాన్ని, పాపాన్ని, నా ఇష్టాలని, నా కోరికలను కాదయ్యా యేసయ్యా, ఇక్కడి నుంచి నేను ఒక తీర్మానంతో వచ్చాను, నిన్నే వెంబడిస్తాను, నిన్నే వెంబడిస్తానయ్యా. యేసు ప్రభు వారికంట 12 మంది శిష్యులే కాదు, ఆయనకి 70 మంది శిష్యులు ఉన్నారు. తెలుసా మీకు? 70 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళని ఇద్దరిద్దరుగా ఆయన పంపించాడు. అద్భుతంగా వారు కార్యాలు చేసి, ప్రభు నీ నామం పేరట దెయ్యాలు వెలగొట్టేశాం, నీ నామం పేరట స్వస్థతలు చేస్తాం, నీ నామం పేరట అద్భుతాలు చేస్తాం, ఎన్నెన్నో ముచ్చట పడిపోయారు. ప్రభు చెప్పారు, వీటి కోసం ముచ్చట పడకండి, మీ పేరు జీవగ్రంథంలో ఉందని మీరు సంతోషపడండి. దేవునికి స్తోత్రం. ఎన్నెన్నో వాక్యాలు విన్నారు, ఎన్నెన్నో ప్రసంగాలు విన్నారు, కానీ ఒక రోజున యేసు ప్రభు చెప్పిన ఒక్క మాట వాళ్ళు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళు యేసయ్యను వదిలేశారు. 70 మంది యేసయ్యను వదిలేశారు. చెప్పనా? 2 వాక్యంలో చూపిస్తాను. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 66వ వచనం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించడం మానేశారు. ఎప్పటి నుంచి? యేసు ప్రభు ఒక వాక్యం చెప్పాడు ఆయన శిష్యులకి. ఎప్పుడైతే ఆయన వెంబడిస్తున్న వాళ్ళందరికీ యేసు ప్రభు ఒక మాట చెప్పారో, ఒక వాక్యం చెప్పారో, ఒక వర్తమానం చెప్పారో, ఆ వాక్యం వారికి సరిగా అర్థం కాక, ఆ వాక్యంలో ఉన్న సారాన్ని, సత్యాన్ని వారు గ్రహించలేక, అప్పటి నుండి యేసు ప్రభుని వాళ్ళు ఏం చేయడం మానేశారంట? చూడండి, వాక్యాన్ని చూడండి, అక్కడ రాయబడినమాట, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూను ఆయన్ను, నేను అంటున్నాను, అంతమంది యేసుప్రభువా నీ వెంబడి నడిచేవాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయేంత మాట నువ్వేమన్నావు? ఆ చర్చికి వెళ్తే కానీ చర్చికి వెళ్తాం మానేశానండి, ఆ పాస్టర్ గారిని ఫాలో అవ్వడం మానేశానండి. ఎందుకన్నావు? ఎందుకు వదిలేసావు? యేసు ప్రభువునే 70 మంది వదిలేసి వెళ్ళిపోయారంటే యేసు ప్రభుని తప్పు మాట మాట్లాడి ఉంటాడంటారా? నువ్వు చెప్పండి అమ్మా, తప్పు మాట మాట్లాడి ఉంటారంటావా? అసలు యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? 6వ అధ్యాయంలో 52, 53 యూదులు ఈయన మన శరీరమును ఎలాగో తినగలగమని ఒకరితో ఒకరు వాదించుకొనుడి. ఆయన చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, జీవాహారం నేనే, జీవాహారమే. చూడండి 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుడి శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు. ఏమన్నాడు యేసయ్య? నా శరీరము తిని నా రక్తం తాగండి. ఎవరైతే నా శరీరం తింటారో, ఎవరైతే నా రక్తము తాగుతాడో వాడికే నిత్యజీవం అన్నాడు యేసయ్య. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు యేసయ్య? ఎవరైతే నా శరీరం తింటారో, ఎవరైతే నా రక్తం తాగుతారో వాళ్ళకి నిత్యజీవం, వాళ్ళకే పరలోకం అన్నాడు ఆయన. ఆయన చెప్పిన మాటలు ఏమైనా తప్పుందా? 12 మందికి అర్థమైంది ఏంటంటే, యేసయ్య ఒక మాట అన్నాడంటే నిజంగా దాంట్లో ఏదో ఒక అర్థం ఉండుంటుంది, ఈరోజు కాకపోతే రేపైనా ఆయన దాని అర్థాన్ని మనకు ఖచ్చితంగా చెబుతాడు అని నమ్మారు యేసయ్యను 12 మంది. అందుకని వదలలేదు. మిగతా 70 మంది వాక్యం విని వాక్యములో రకరకాల అర్థాలు తీస్తారు, రకరకాల భావాలు చెప్పేసుకున్నారు. ఏంటి? ఆయన వెంబడిస్తున్నంత మాత్రాన ఆయన ఏం చెప్తే అది చేస్తామా? ఆయన ఏదంటే అది ఊరుకుంటామా? ఏ మాట బట్ట ఆ మాట అంటే మేము ఊరుకుంటామా? ఆయన ఏమన్నాడు? ఆయన శరీరం తినమంటాడా? ఆయన రక్తం తాగమంటాడా? అంటే ఆయన శరీరమును రక్తాన్ని పీక్కు తినే తాగే వల్ల మేము ఉన్నామా? మేము నరమాంస భక్షకులమా?
ఆయన శరీరం తినే వాళ్ళగా ఆయన శరీరం పీక్కుని ఆయన రక్తం తాగుతాము మేము, ఎలా కనపడుతున్నాం, ఆయన వెంబడిస్తున్నామని చెప్పి, ఆయన దగ్గరికి వస్తున్నామని చెప్పి, ఆయన చెప్పే వాక్యం వింటున్నామని చెప్పి, ఆయన నోటుకు వచ్చినట్టు ఏదంటే అది వింటామా మేము అని యేసయ్య చెప్పిన వాక్యములోని ఆత్మీయ భావాన్ని రుచించక వారు ఆయన్ని అపార్థం చేసుకొని ఆయన వెనతీకి వెళ్ళిపోయారంట. ఎన్నడూ మళ్ళీ దిద్దుకొని రాలేదంట. దిద్దుకొని ఒక్కసారి దేవుని సన్నిధిని దేవుని ఆత్మతో కట్టిన సంఘము దాటి వెళ్ళపోతే మళ్ళీ దేవుడు రానవాడు లోపలికి. మనం అంటాం పాస్టర్ గారు అన్నారు, అనలేదు, వాక్యంలో ఉంది. ఆ గుంపును, ఆ సహవాసమును, ఆ దేవుడు కట్టిన ఆ కుటుంబాన్ని వదిలి వెళ్ళి కొద్ది కాలమగి మళ్ళీ వద్దామంటే బైబిల్ అంటుంది వారు ఎన్నడూ వెనుకకు రాలే. ఎందుకు రాలో తెలుసా? వెళ్ళి వచ్చారు అంటే మళ్ళీ అంతకంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది, అంతకంటే చెడిపోయి వచ్చే ప్రమాదం ఉందే, సంఘాన్ని పాడు చేసే ప్రమాదం ఉందని చెప్పి ఆయన మరలా వారిని అనుమతించలేదు. వాళ్ళు తిరిగి రాలేదు. ఎందుకు వాళ్ళు యేసుప్రభువుని వెళ్ళిపోయారంటే వాళ్ళకు వాక్యము అక్షరార్థంగా అర్థమైంది తప్ప ఆత్మీయంగా. ఒక దైవజనుడిగా బలిపడి నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు ఇక్కడ 50 మంది ఉన్నా 70 మంది ఉన్నా సగం మందికి ఆత్మీయంగా అర్థమయ్యి సగం మందికి శారీరకంగా అర్థమైందంటే, ఒక్కొక్కరు అర్థమైందంటే అది స్వీకరించే వ్యక్తిని బట్టి ఉంటుందా, చెప్పే వ్యక్తిని బట్టి ఉంటుందా? హల్లెలూయా. అమ్మ అన్నం వండింది, ఒకే అన్నం ఒకే కూర ఇంట్లో అందరికీ పెట్టింది. ఒకడికి చక్కగా తిని ఆవ్ అని తేరిపి చేసి వెళ్ళిపోయాడు, అరిగిపోయింది. ఒకడు చెంపు పెట్టుకుని పరిగెడుతున్నాడు. ఎవరి తప్పు? అమ్మ ఏదో కలిపేసింది ఇందులో, నాకు కాబట్టి కలిపేసింది. లేదు నాన్న, నీకు అరిగించుకునే శక్తి ఉంది, వాడికి అరిగించుకునే శక్తి. నీ జీర్ణశక్తిని మెరుగుపరుచుకో, వండిన అమ్మని తప్పు అంటొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరిగింది ఏంటయ్యా అంటే అక్కడ రాయబడిన మాట, వారు వాక్యములోని సత్యాన్ని గ్రహించక యేసయ్యను అపార్థం చేసుకొని 70 మంది యేసు ప్రభువును వదిలి వెళ్ళిపోయారంట. మరి ఎన్నడూ వారు యేసయ్య దగ్గరికి. 3 విషయాలు. ఆమె యేసయ్య వెనకాల నిలబడింది అంటే అర్థం ఏంటంటే ఒక తీర్మానంతో వచ్చింది. ఏది ఏమైనా, చావైనా, బ్రతుకైనా, కష్టమైనా, మరి ఏదైనా ప్రభువా మరలా బ్రతుకులోకి వెళ్ళను, ఇదిగో నిన్నే వెంబడిస్తాను. దేవునికి స్తోత్రం. చాలు. నాలుగవ కార్యం, ఆమె తన జీవితంలో సమాధానం పొందుకోవడం గల 4వ కార్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అదే లోకా శుభవార్త 7వ అధ్యాయము 38వ వచనం. తర్వాత తల్లి ఏం చేసింది? వెనక తట్టు నిలబడి అమ్మా ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది. దేవునికి స్తోత్రం. 4వ కార్యం, ఆమె జీవితంలో సమాధానం పొందగల 4వ కార్యం ఏంటంటే ఆమె ఏడవడం మొదలెట్టింది. ఏం చేయడం మొదలెట్టిందంట? ఏడవడం. ఈ మధ్యన బళ్ళు మీద రాస్తున్నారు, నన్ను చూసి ఏడవకరా. చదివారు ఎప్పుడైనా? నీ ఏడుపులే నాకు దీవెనలు, అప్పు చేసి కొన్నానరా, ఏడవకండ్రా. మన వస్తువు మనం కొనడానికి కూడా పక్కడుకు భయపడాల్సి వస్తుంది. ఈమె ఏడ్చిందంట. ఏం చేసిందంట? తెలుసుకుంది, అర్పణ తీసుకొని వచ్చింది, వెంబడించడానికని వెనకాల నిలబడింది. 4వది, ఆమె యేసయ్య వెనకాల నిలబడి ఏడవడం మొదలెట్టింది. ఎందుకు ఏడ్చింది? ఒక దైవజనుణ్ణి ఆ గ్రామానికి వెళుతున్న ఒక దైవజనుని ఒక స్త్రీ చూసింది. ఆమె పేరు షునేమీరాలు. ఆమె దైవజనుడితో చూసి, దైవజనుడా, నువ్వు ఒక మంచి దైవజనుడు అని నాకు తెలుసు, నీ ప్రవర్తన, నడవడిక, నీ విధానము, నీ ముక్కుసుడితనం నేను చూశాను, నీలాంటి దైవజనుడు నా ఇంట్లో ఉంటే నాకు దీవెన, నా ఇంటికి రావా అని పిలిచి దైవజనుడు ఉండడానికి తన ఇంట్లో ఒక గదిని ఏర్పరిచింది. ఆయన ఊరు వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో ఉండటం, బయటికి వెళ్ళడం, తన కార్యక్రమాలు పరిచయం చేసుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం, ఆమె ముందే వెళుతూ వస్తూ ఉన్నాడు. ఒక రోజున దైవజనుడు చూసి ఆమె ఏమంటుందంటే, దైవజనుడా, మా ఇంటికి వచ్చిన కాణ్ణించి, నిన్ను చూస్తున్న కాణ్ణించి నా తప్పులే నాకు కనపడుతున్నాయి, నన్ను ఏడిపించడానికి వచ్చావా అంది.
అర్థమేంటి తెలుసా? దైవజనుడు చూస్తున్నప్పుడు, దేవుని దేవుని ప్రత్యక్షతలో దేవుని వాక్యమును వింటున్నప్పుడు, దేవుని మాట నీకు ప్రత్యక్షమవుతున్నప్పుడు, నీ స్థితి, నీ బ్రతుకు, నీ బలహీనత, నీ తప్పిదాలు, నీ పాప స్థితి నీకు అర్థమయ్యి నీకు పశ్చాత్తాపముతో కన్నీళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసయ్య వెనక నిలబడిందో, యేసయ్యను వెంబడించాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి అనే తీర్మానంతో యేసయ్య వెనక నిలబడిందో, ఆమె యేసయ్య వెనకల నిలబడిన వెంటనే, యేసయ్య మార్గములో నడిచిన తీర్మానం తీసుకున్న వెంటనే ఆమెకు తన కథకాలపు జీవితం గుర్తొచ్చింది. ఎన్ని తప్పులు చేశాను, ఎన్ని పాపాలు చేశాను, ఎన్ని అతిక్రమాలు చేశాను, ఎంత తప్పుగా బ్రతికాను, ఎంత తప్పుగా మాట్లాడాను, ఎంత తప్పుగా ఆలోచించాను, నేను ఎంత మలినమైపోయాను. అలాంటి నాకు ఇదిగో నీ పాదాల దగ్గర చోటిచ్చావా, నీ వెనక నిలబడే స్థానము నాకు ఇచ్చావా, నీ మార్గములో నడిచే కృప నాకు ఇచ్చావా అని చెప్పి యేసయ్య వెనకల నిలబడిన ఆమెకు ఆపుకోలేనంత దుఃఖం వచ్చేసింది. లోకంలో ఒక మాట ఉంది, కన్నీటిని మించిన ప్రాయచిత్తము, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయచిత్తము ఏడ్చిందంట. పశ్చాత్తాపంతో ఏడ్చిందంట. తన గతకాలపు జీవితాలన్నీ గుర్తొచ్చాయి అంట. ఎప్పుడు గుర్తొచ్చాయి? ఇంట్లో ఉన్నప్పుడు గుర్తురాలే, దారంటూ వస్తున్నప్పుడు గుర్తురాలే, ఎక్కడికొచ్చో గుర్తొచ్చాయి. ఎక్కడికొచ్చో గుర్తొచ్చాయి? యేసయ్య వెనకాల నిలబడి ఇక నుంచి నా జీవితం యేసయ్యతోనే బ్రతకాలి అనుకున్న తర్వాత ఆమెకు తన గతకాలపు జీవితం అంతా గుర్తొచ్చి ఆడడం మొదలెట్టింది. ఇప్పుడు నేను అంటున్నాను, నీకు పశ్చాత్తాపం ఎక్కడ కలగాలి? చెప్పండి తల్లి, పశ్చాత్తాపం ఎక్కడ కలగాలి? దేవుని మందిరంలోకి వచ్చాక, వాక్యం వింటుండగా, ఆరాధన చేస్తుండగా, దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను దర్శిస్తూ ఉండగా, సంధిస్తుండగా, ప్రతి వాక్యము ఒక బాణముగా నీ హృదయాన్ని తాకుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో నీ గతకాలపు స్థితిగతులు, నీ పొరపాట్లు, నీ తప్పిదాలు, నీ అతిక్రమాలు, నీ దోషాలు నీకు గుర్తొచ్చి పశ్చాత్తాపముతో నువ్వు ఏడుదువుగాక. అది నిజమైన పశ్చాత్తాపముతో కార్చే కన్నీళ్ళు. యేసయ్య వెంబడి నడవాలని యేసయ్య నిలబడిన తర్వాత, యేసయ్యను వెంబడి నిలబడిన వెంటనే ఆమెకు దుఃఖం ఆగకుండా కన్నీళ్లు కార్చడం మొదలెట్టిందంట. దేవునికి స్తోత్రం. ఆ కన్నీళ్ళకి అర్థం ఏంటంటే ఆమెలో పశ్చాత్తాపము అనే కన్నీళ్ళు వచ్చాయి. చూడండి, వాక్యములకు ముందుకు వెళదాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం, త్వరగా మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 31, 32. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 31, 32 వచనాలు. అమ్మా, అందుకు వారు మొదటివాడే అనిరి, యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. నేను యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చాను, మీరు అతను నమ్మలేదు. అయితే అమ్మా, సుంకరులను వేశ్యలను అతను నమ్మిరి, మీరు అది చూసి కూడా అతని నమ్మునట్లు మీలో ఎవరికి పశ్చాత్తాపము. యేసు ప్రభు అక్కడ ఉన్న పరిచయులకు, శాస్త్రులకు ఒక కథ చెప్పారు. ఏంట కథ అంటే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. టైం అయిపోతుంది త్వరగా. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఒకరోజు నాన్న పక్కూరు వెళుతూ, బాబా పొలంలో పని ఉందిరా బాబు, ఎవరన్నా వెళ్ళి చేయండిరా అని చెప్పాడు. వెంటనే పెద్ద కొడుకు అన్నాడు, నేను వెళ్ళను అన్నాడు. చిన్న కొడుకు అన్నాడు, నేను వెళ్తాను డాడీ అన్నాడు. కానీ తండ్రి ఇంతకు పనికి తండ్రి ఊరెళ్ళిన తర్వాత పెద్ద కొడుకు మనసు మార్చుకొని, అదేంటి వెళ్ళని చెప్పానేంటి, తప్పు కదా, తండ్రి మాట వినాలి కదా అని చెప్పి వెళ్ళను అన్నవాడు పొలంలోకి వెళ్ళి పనిచేశాడు. వెళతాను అని నాన్న ముందు చెప్పినోడు వెళ్ళకుండా తిరగడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఇద్దరిలో ఎవరు తండ్రి మాట విన్నట్టు? అందరూ చెప్పేశారు మీలాగే మొదటివాడు అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నారు, శాస్త్రులు పరిచయులారా, ఇదిగో పరలోక రాజ్యంలో ఎవరి ముందు ఉంటారో తెలుసా? సుంకరులు, అపవిత్రులు, అంటరాని వారు, తక్కువ, మా కులం తక్కువ, మా జాతి తక్కువ, మేము అంటరానులు, అపవిత్రమైన వాళ్ళు అనుకున్నారు తెలుసువా? ఆ సుంకరులు, వ్యభిచారులు మీకంటే ముందు పరలోకానికి వెళ్తారో. దేవునికి స్తోత్రం. ఎందుకన్నాడు తెలుసా ఆయన? వ్యభిచారులు పరలోకం వెళ్తారు ఎందుకన్నాడు తెలుసా ఆయన? ఇది అర్థం కాక పరలోకం ఇలాంటి వాళ్ళకే చోటు ఉంటుందంట అంటున్నారు కరుణాకర్ లాంటి వాళ్ళు. దాని అంతరార్థం ఏంటంటే, ఒక స్త్రీ వ్యభిచారములో దొరికితే మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళ పట్టుకుని ఆమెను కొట్టాలి. ఆమెను కొడతాకొస్తున్నప్పుడు ఆమె పరిగెట్టి రాళ్ళ దెబ్బల చేత కింద పడిపోయింది.
ఆమెకు తెలియదు ఆమె యేసయ్య పాదాల దగ్గర పడిందని. ఊరు వాళ్ళందరూ వచ్చి యేసుప్రభుని అన్నాడు, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమె వ్యభిచారం చేసింది కాబట్టి రాళ్ళతో కొట్టి చంపేయాలి, కొట్టమంటావా వద్దంటావా? కొట్టమన్నాడంటే ఈయన చెప్పే ప్రేమ పాఠాలు వ్యర్థము. కొట్టొద్దన్నాడంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈయన వ్యతిరేకిస్తున్నాడు, నిందేద్దాం. యేసుప్రభు అన్నాడు, కొట్టమని కొట్టొద్దని చెప్పను, కానీ మీలో పాపం చేయనోడు చెయ్యండి అయ్యా, మొదట రాయ్యా, తర్వాత మీరు అందరూ వేసేయండి అన్నాడు ఆయన. మొదటి అవకాశం ఎవరికి ఇచ్చాడు? పాపం చేయనోడు. వెంటనే ప్రతి ఒక్కడు వచ్చి మేము నీతి పరులం, మేమేం తప్పులు చేయలేదు అని రాళ్ళెత్తబోయారు. వెంటనే ఆయన వంగుని నేల మీద ఏదో రాయుచూ ఉండెను. ఏం రాశాడు ఆయన? చాలామంది అన్నారు వచ్చిన వాళ్ళు పాపాలు రాశాడు అంటే, అంతమంది పాపాలు రాయడానికి నీ పని ఏంటి? అసలు ఆ పాపాలు రాసి దగ్గర ఊరుకుంటారా? ఇలా ఆశేటి తొందరగా వేసేయాలి రాయా, తొందరగా వేసేయాలి రాయాలి. తొందరపడి అనేసానమ్మా. వేసినంత సింపుల్ కాదు రాయి తీయడం, కొట్టినంత సింపుల్ కాదు గాయాన్ని తగ్గించడం. బురదేయడం సింపులే, బురదేయడం నిమిషం, బురద కడుక్కోవడానికి టైం పడుతుంది. మాట్లాడటం సింపులే, ఆ మాట అబద్ధం అని నిరూపించుకోవడానికి టైం పడుతుంది. వీళ్ళు రాళ్లతో కొట్టేసేద్దాం అనుకున్నాడు. వీళ్ళు కొట్టే లోపల వీళ్ళు ఆగాలి అంటే యేసు ప్రభు నేల మీద ఏదో రాస్తున్నాడు. ఏ రాస్తుంటాడు? చాలా మందిలో వీళ్ళందరూ పాపాలు రాస్తుంటాడు అండి. ఆయనకు అంత అవసరం లేదు. ఆయన ఏం చేశాడు అంటే వంగుని ధర్మశాస్త్రం రాశాడు. నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు రాయై, వ్యభిచారం చేయొద్దు రాయై, దొంగతనం చేయొద్దు రాయై, నీ పొరుగువాడకు దేన్ని ఆశించొద్దు రాయై. ఏం రాస్తున్నాడు? రాని ఒంగుని చూశాడు. అందులో ధర్మశాస్త్రంలో ఇచ్చిన పదాజ్ఞలు ఉన్నాయి కదా, ఆ పదాజ్ఞలు ఆయన రాయడం మొదలెట్టాడు. ప్రతి ఒక్కడికి ఏదో ఒక చోట తప్పిపోయాడు. కాబట్టి వద్దులే, నేను మోసం చేయలేను అని చెప్పి రాయి పక్కన పడి ఒకడు అందరూ వెళ్ళిపోయారు. రాళ్ల కుప్ప ఆమె మీద ఉండాలి, రాళ్ల కుప్ప ఆమె పక్కన పడింది. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన పాదాల మీద పడితే నీ మీద పడవలసినవి నీ పక్కన పడతాయి. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన పాదాల మీద పడకపోతే పక్కన పడాల్సినవి వచ్చి నీ మీద పడిపోతాయి. ఆమేన్. పక్కన పడాల్సినవి కూడా వచ్చి నీ మీద పడిపోతాయి. ఆమె యేసయ్య పాదాల మీద పడింది కాబట్టి ఆమె మీద పడాల్సిన రాళ్ల కుప్ప ఆమె పక్కన పడింది. యేసయ్య అన్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? ఆమె చెప్పింది, అయ్యా ఎవరు నన్ను శిక్షించలేదయ్యా. అప్పుడు ఆయన చెప్పాడు, నేను నిన్ను శిక్షించను, సమాధానము గనదానవై. ఆ దినం మొదలుకొని ఆ వ్యభిచారం చేయడం మానేసింది, ఒళ్ళొమ్ముకోవడం మానేసింది, తప్పు పనులు చేయడం మానేసింది. ఎప్పటి వరకు ఆయన వెంబడించిందంటే యేసు ప్రభు వారు సిలువలో మరణిస్తున్నప్పుడు ఆయన యొక్క తల్లికి తోడుగా నిలబడింది. ఆయనకు శరీరమునకు సుగంధ ద్రవ్యాలు రాయడానికి వచ్చినప్పుడు అక్కడికి తోడుగా వచ్చింది. మేడగదిలో పరిశుద్ధాత్మ సహవాసములోకి వచ్చింది. సంఘ పరిచయలో సన్నిధి స్త్రీగా బలంగా నిలబడింది. దేవునికి స్తోత్రం. వ్యభిచారులు జీవితాన్ని మార్చుకున్నారు కనుక వాళ్ళకి పరలోకంలో మొదటి స్థానం. భక్తి చేయడం కాదు, మందిరానికి రాగానే నీది మెత్తని మనసు అయితే నీ కళ్ళు దైవ సన్నిధిలో వాక్యం వింటుండగా చముర్చునుగాక. వాక్యం వింటే కళ్ళు నిప్పులు అయిపోకూడదు. వాక్యం వింటుంటే రోషంతో, పౌరుషంతో, కోపంతో కళ్ళు నిప్పులు అవ్వకూడదు, కళ్ళు చమర్చాలి. ఎందుకంటే నీ జీవితం కనపడాలి వాక్యంలో. దేవునికి స్తోత్రం. ఆమె యేసయ్య వెనకాల నిలబడింది. తన జీవితం అంతా ఆమెకు అర్థమైపోయింది. దైవ సన్నిధిలో ఆమె కన్నీళ్లు కచ్చడం మొదలెట్టింది. ఆ కన్నీళ్లతో యేసయ్య యొక్క పాదాలు కడిగింది. దేవునికి స్తోత్రం. మనం జనవరి ఫస్ట్ కడగమంటే అంటాం, కాళ్ళన్నీ తడిసిపోయేలా కడిగిందంటే ఎంత ఖర్చు ఉంటుందో. నేను అంటాను, అన్ని యేసయ్య కాళ్ళన్నీ, బైబిల్ అదే మాట ఉంది కదా, అక్కడ రాయబడిన మాట, కన్నీళ్లతో ఆయన పాదాలు తడిసింది. యేసు ప్రభు పాదాలు తడిసిపోయేంత కన్నీళ్ళు ఉన్నాయంటే ఆమె గుండె ఎంత బరువెక్కిపోయిందో. అర్థమైందా లేదా? ఈ గుండె ఎంత బరువెక్కిపోయి ఉంటే ఆ బరువు దిగిపోవడానికి చివరి కన్నీటి బొట్టు కూడా కార్చేసింది. ఎక్కడ కారిస్తే బతుకు మారుతుందో అక్కడ కార్చేసింది కన్నీళ్ళు. ఆమె చెప్పండి, సగం ఉంచి మా బంధువులు, మా చుట్టింటాలు, మా పుట్టింటోళ్ళు అక్కడ సగం కారుతానులే అనలేదు. గుండె తేలికయ్యేంత వరకు, బరువెక్కిన గుండె తేలికయ్యేంత వరకు చివరి బొట్టు కూడా యేసయ్య పాదాల దగ్గరే కార్చేసింది. దేవునికి స్తోత్రం. కన్నీళ్లు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయాయి, బరువెక్కిన గుండె తేలికైపోయింది. ఆమె చెప్పండి. భక్తి చేయడానికి వచ్చావు కదా ప్రియ సంగమా, ఈరోజు నీ గుండె ఎలా ఉంది?
బరువెక్కిన మనసుతో బ్రతుకుతున్నావా? మందిరములో నీ మనసు, నీ గుండె బరువు తేలిక చేసుకుని వెళుతున్నావా? ఇది భక్తి అంటే. కూర్చుని వెళ్ళిపోవడం భక్తి కాదు. మందిరానికి వచ్చినప్పుడు బరువెక్కిన నీ గుండె తేలికయ్యే నువ్వు మందిరాన్ని నుంచి వెళ్ళాలి. కొత్త బరువులు పెట్టుకు వెళ్ళకూడదు, కొత్త తలపోట్లు పెట్టుకుని వెళ్ళకూడదు. బరువును దింపుకుని వెళ్ళాలి. అంటే ఈమె గుండె ఎంత వేదనతో బరువెక్కిందో ఆ బరువెక్కిన గుండెంత తేలికైపోయింది. కారణం ఏంటంటే అది కన్నీళ్ళ రూపంలో కాల్చేసింది. ఎక్కడ చెప్పాలి? యేసయ్య యొక్క పాదాల దగ్గర. చూడండి వాక్యములో ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. త్వరగా నేను చెవియొగ్గి దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? దేవుడు చెప్తున్నాడు. ఎవరి కోసం చెప్తున్నాడు? తన ప్రజల కోసం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను చెవియొగ్గి విన్నానయ్యా వారి మాటలో అన్నాడు. అంటే నా దేవుడు నేను చర్చిలో చేసే స్తుతి స్తోత్రం ప్రభా ఈ ప్రార్థన మాత్రమే కాదు, ఇంటికి వెళ్ళాక నా ఫోన్లో మాటలో, ఇంటికి వెళ్ళాక నా ఒంటరితనంగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలో, ఇంటికి వెళ్ళాక ఇరుగు పొరుగులతో మాట్లాడే ప్రతి మాటలు నేను చెవియొగ్గి. అబద్ధము కదా బైబిల్ వేలుపెట్టి చూడండి, చదవండి ఒకసారి ఏముంది అక్కడ. ధైర్యం సరిపోవట్లే చాలామంది, గడి చదవాలి. నేను చెవియొగ్గి ఎవరి మాటలో? తన పిల్లల మాటలు. చెవియొగ్గుని నా బిడ్డల మాటలు విన్నాను. పనికి మాలిన మాటలు ఏం చేస్తున్నారంటే ఇంటికి వెళ్ళాక పాస్టర్ గారు అన్నారు ఈ మాటలో. ఎవరో చెప్పేసి ఉంటారు మా కోసం. లేదమ్మా, ఆయన అన్నాడు, నేను విన్నాను తల్లి, మందిరములో నీ ప్రార్థన విన్నాను, మందిరములో నీ స్తుతి నైవేద్యం విన్నాను, మందిరములో నీ ప్రార్థన విన్నాను అన్నది ఎంత నిజమో, మందిరము దాటిలాగా నువ్వు మాట్లాడిన మాట కూడా విన్నాను అన్నది కూడా అంతే నిజం. ఏమన్నాడు తెలుసా ఆయన? నేను వారి మాటలు విని ఉన్నాను. వారు ఏం మాట్లాడుకుంటున్నారంట చెప్పండి? పనికి మాలిన మాటలు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుంటున్నారు. అలాంటి మాటలు మాట్లాడుకున్నాక తప్పు అయిపోయింది తెలుసో తెలియకో ఏది అనేసరిలే అని పశ్చాత్తాపన పడుతున్నారా? అక్కడే రాయబడింది చూడండి. నేనేది చేసినని చెప్పి తమ చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒక్కడ లేడంట. మళ్ళీ ఆదివారం బైబిల్ పట్టుకొని స్తోత్రం అంటున్నారంట. ప్రభు అంటున్నాడు, ఏంట్రా వారమంతా ఏం మాట్లాడేసావు? వారమంతా ఇన్ని అపవిత్రమైన మాటలు, పనికిరాని మాటలు, చెత్త చెదారం అన్నీ మాట్లాడేసి మళ్ళీ మందిరానికి వచ్చి స్తోత్రం అంటున్నావేంటి? ఒక్కసారన్న ప్రభు ఈ వారం నా నోటి వల్ల ఎన్ని అపవిత్రమైన మాటలు మాట్లాడానో ప్రభు అని చెప్పి ఒక్కసారన్న మందిరంలో పశ్చాత్తాప పడ్డావా అని అడుగుతున్నాడు దేవుడు. ఆమె చెప్పండి. ఇప్పుడు చెప్పండి, భక్తి అంటే ఏంటి? ఎందుకు యేసయ్య దగ్గరికి వచ్చి నిలబడాలి? ఆ తల్లి యేసయ్య దగ్గరికి వచ్చి నిలబడిన వెంటనే కన్నీళ్ళు ఆగలేదంట. మరి మందిరానికి వస్తున్నప్పుడు ఎలాంటి మనసుతో మందిరానికి రావాలమ్మా? సమాధానం రావాలంటే ఊరికనే రాదు. మందిరానికి వచ్చి వాక్యం వింటుండగా ఒక్కొక్క దేవుని మాట దైవజనుడు పలుకుతుంటే అది నీ గుండెల్లో బాణాల్లా దిగాలి. దిగిన ప్రతిసారి నీ తప్పు నీకు అర్థమయ్యి నీ కళ్ళల్లోంచి పశ్చాత్తాపంతో కన్నీళ్లు రావాలి. ప్రభు కోరుకుంది అదే. కఠినం చేసుకున్న వాక్యం వినమనకు. అందుకే ప్రభు అన్నాడు, నీలోని రాతి హృదయం తీసి మాంసపు హృదయాన్ని మెత్తని మనసు నీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లల మనసు ఎలాగుండాలి? ఆదివారం కదా, ఏమడుగుతారు వెళ్ళి? మెత్తని మనసు ప్రభు నీకు ఇచ్చునుగాక. ఎలా వినాలి వాక్యాన్ని మనం? కఠిన హృదయంతో కాదు, రాతి హృదయంతో కాదు, మెత్తని మనసుతో వాక్యం వింటే దేవుని ఆత్మ స్పర్శ నీకు తగులుతుంది. దేవుని ఆత్మ స్పర్శ నీకు తెలిస్తే పశ్చాత్తాపంతో కన్నీళ్లు కార్చుదువుగాక. ఎన్ని పాయింట్లు? పార్ట్ 2 చెప్పనా, పార్ట్ 1తో ముగించేనా? మాట్లాడండి అమ్మా. కొత్త వాక్యం కావాలంటే ఈ వాక్యం ఇక్కడతో త్వరగా చెప్పి ముగించేస్తాను. 4 పాయింట్. నెంబర్ 1, తోగుములు ఎంతకంటే గట్టిగా అరిశాను. 2వ ప్రసంగం. మీరు మొదటి ప్రసంగం కూర్చొని ఇంటా కూడా చూసి అంటున్నారు. నెంబర్ 1, దేవుని గురించి తెలుసుకొని భక్తి చేయండి. నెంబర్ 2, అర్పణ తీసుకొని మందిరానికి రావాలి. రావాలి, పంపకూడదు, రావాలి. నెంబర్ 3, ఒక మంది దక్షిణ భాగం పంపితే తీసుకోడంట. నేను అన్నాను తీసుకోలేదు, నువ్వు వచ్చి ఇమ్మన్నాను, నేను రాను. మానే పంపొద్దు,
రా కృతజ్ఞతగా మందిరానికి. నీ డబ్బు కాదు, నువ్వు రావడం ముఖ్యం దేవునికి. నెంబర్ 3, ఆయన వెనకాల నిలబడింది అంటే అర్థమేంటి తెలుసా? చెప్పరేటమ్మా, మరి మీరు ఎవరి వెనకాల నిలబడాలి? నిలబడ్డారా? అయ్యా నువ్వు నడిపించే నడిపింపులో మేము నడుస్తాం. నేను అంటున్నాను, వ్యక్తి పూజ చెయ్యొద్దు. ఈనాడు అనేక సంఘాల్లో దేవుని స్థానాన్ని ఒక వ్యక్తికి ఇచ్చి వ్యక్తి పూజ చేసేస్తున్నారు. పాస్టర్ గారిని దేవుని చేసేస్తున్నారు. ఆయన చనిపోతే ఆయనకు ఒక కుర్చీ వేసేస్తున్నారు. వ్యక్తి పూజ, అది విగ్రహారాధన. రకరకాల సంఘాల వాళ్ళు పేర్లు చెప్తుండ్రు, రేపు గొడవలు అయిపోతాయి. బలిపీఠ మీద తండ్రికి ఒకటి, కుమారుడికి ఒకటి, మా అయ్యగారికి ఒకటి. వ్యక్తి పూజ. ఏ వ్యక్తి పూజ అర్హుడు కాదు. మనిషిని వెంబడించడం, దేవుణ్ణి పూజించడం. దేవునికి స్తోత్రం. కాపరి నడిపిస్తాడు, కాపరి వెంబడి గొర్రె నడవాలి. కాపరి గొర్రె వాక్యం వెంబడి నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా లేదా? మేఘస్తంభముగా దేవుడు ఉన్నాడు, దేవుని దూత వెనకాల ఉంది. దేవుని దూత వెనకాల ఇశ్రాయేలు ఉన్నారు. మేఘము దేవుడైతే, మేఘస్తంభం దేవుడైతే, దూత దైవజనుడైతే, సంఘము ఇశ్రాయేలు వెనకాల నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆన్లైన్ ప్రార్థన, మా బిడ్డలు ఖచ్చితంగా వస్తారో అని నమ్మకం పాస్టర్ గారు కలగాలి. వచ్చేదాకా డౌటే. ఎవరైనా అయ్యగారు భోజనం పెట్టుకుందాం అనుకుంటున్నానండి, ఎంతమంది వస్తారని మా నమ్మకం విశ్వాసం ఎంతమంది అండి అంటే అంటేనమ్మా వచ్చాక చూద్దాం, ఎందుకంటే నాకే నమ్మకం కలుగుతుంది లెక్క. నిలబడేవారు కావాలి. దైవజనుడు వెనకాల. ఆయన సొంతంగా వెనకాల నిలబడొద్దు. దేవుని కొరకు, పరిచర్య కొరకు, దేవుని వాక్యము కొరకు నిలబడే హృదయాలుగా ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆ తీర్మానం తీసుకుని వచ్చింది, వెనకాల నిలబడింది. నిలబడిన వెంటనే ఆమెలో మార్పు స్టార్ట్ అయింది. కన్నీళ్లతో ఏడ్చింది, పశ్చాత్తాపంతో ఏడ్చింది. పొగడతలో వెనకాల చెప్పే కబుర్లొద్దు నాకు. దేవుని కొరకు నిలబడు, సంఘం కొరకు నిలబడు, కన్నీళ్లతో ప్రభు దగ్గర గడుపు. అప్పుడు నువ్వు దేవునికి, సంఘానికి పనికొచ్చే వ్యక్తిగా మారుతావు. దేవునికి స్తోత్రం. ఎన్ని పాయింట్లో? 5వ కార్యం, కన్నీళ్లు కార్చేసింది, హృదయం తేలికైపోయింది. ఇప్పుడు ఏం చేసింది ఆవిడ? ఆ తల్లి 38వ వచనంలో తన తల వెంట్రుకలతో తుడిచింది. దేవునికి స్తోత్రం. తల వెంట్రుకలతో, త్వరగా చెప్తాను, తల వెంట్రుకలతో తుడిచింది. నేను అంటాను, ఎంత ఖరీదైన సెంటు బాటిల్ తెచ్చావు, ఒక టర్కీ టవల్ దొరకలేదు ఏంటి మార్కెట్లో? టవల్ దొరకలేదా? మరి టవల్ తేలేదు. ఆమెకు తెలుసు, ఆమె సిద్ధపడింది. టవల్ కాదు, నా విలువైన దాంతో నేను తుడుస్తాను అని సిద్ధపడింది. దేవునికి స్తోత్రం. దేంతో తుడిచింది? దేంతో తుడిచింది? ఆడవాళ్ళ శరీరంలో విలువైంది ఏది? మీకే తెలియాలి, మీరే ఆడవాళ్ళు కాబట్టి. ఒక స్త్రీ శరీరంలో విలువైంది ఏది? ఏది రాలిపోతే ఎక్కువ బెంగెట్టేసుకుంటారో చెప్పరేటమ్మా? వాక్యం అడుగుదాం, సొంత మాటలు ఎందుకు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం. స్త్రీకి తల వెంట్రుకలు, అమ్మా, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా మీకు ఇవ్వబడింది దేవుడు. అందుకే మీకు తల వెంట్రుకలు ఇచ్చాడు. స్త్రీకి పైట చెంగుగా దేవుడు తల వెంట్రుకలు ఇచ్చాడు. ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళాక ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం చదవండి. ఒక భక్తి గల స్త్రీ ఎలా బతకలందులో ఉంది. ఇంటికి వెళ్ళాక మొత్తం చదవండి. ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా నేను చెప్పకపోయినా చాలా విషయాలు మీకు ప్రభు చెప్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విందాం, టైం అయిపోతుంది కనుక. తల వెంట్రుకలతో తుడిచిందంట. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా దేవుడిచ్చాడు. అందుకోసం బైబిల్ అంటుంది, స్త్రీ తల వెంట్రుకలు పెంచుకొనుట, తల వెంట్రుకలు పెంచుకొనుట, నాకు వినపడాలి, తల వెంట్రుకలు పెంచుకొనుట. అప్పుడు స్త్రీలు ఏం చేయకూడదు? జుట్టుని కొంచెం పెరిగితే నరికించేస్తున్నారు. జుట్టు పెరగకూడదంట. షార్ట్ హెయిరు, లాంగ్ హెయిరు, కర్లింగ్ హెయిరు, కరెంట్ పెట్టేసి రకరకాలుగా తిప్పేస్తున్నారు. బైబిల్ ఏమందే? స్త్రీకి గౌరవం ఏది? నా సొంత పాటలైతే ప్రభు నన్ను క్షమించునుగాక, ఉన్న మాటలైతే మీరు మారుదురుగాక. ఇలా చెప్తే బ్యూటీ పార్లర్ అందరూ బైబిల్లో ఉంది.
స్త్రీ తన తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు, ఆమె తల వెంట్రుకలు పెంచుకోవాలి. అది ఎందుకో తెలుసా? అది ఆమెకు ఘనత, గౌరవము. దేవునికి స్తోత్రం. ఈనాటి భక్తి కలిగిన గొప్ప స్త్రీలకు జుట్టు కత్తిరించుకుంటే ఘనత. వాక్యం నువ్వు మార్చేసావు. నువ్వు అందంగా టీవీలో కనపడాలని చెప్పి నువ్వు పూసేసుకొని రంగులు సంఘానికి పూసేస్తున్నావు. ఒక చర్చికి నేను వెళ్ళాను. పాస్టర్ గారు మొత్తం ఐబ్రోస్ చేంజ్ చేసింది, సంఘాలు అందరూ చేంజ్ చేసింది. ఈవిడ మొత్తం మేకప్, సంఘం అంతటికి మేకప్. నేను చెప్పాను, ఈ సంఘంలో దేవునాత్మ పనిచేది. మీకు డబ్బులు ఉన్నాయి కానీ దేవునాత్మ లేదు. ఆత్మ సౌందర్యం వైపు సంఘాన్ని తీసుకెళ్ళు. నీ మేకప్లు కవర్ చేయడానికి వాళ్ళకి మేకప్లు వేసేకు. దేవునికి స్తోత్రం. సంఘము నడిపిస్తున్న వ్యక్తి వెంబడి నడవాలి కరెక్ట్గా. ముందు బైబిల్ని చూడాలి. బైబిల్ అలా ఉందా, మా కాపరి నడిపిస్తున్నట్లు బైబిల్లో ఉందా, లేకపోతే సొంత నడిపింపులో తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి చూడాలి. లేకపోతే నేను గుడ్డని అయితే మిమ్మల్ని తీసుకెళ్ళి గోతులో పెడతాను. కాబట్టి సంఘమును, వాక్యమును చూస్తూ నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వాక్య ప్రకారము స్త్రీలైన వారు తల వెంట్రుకలు కత్తిరించవచ్చా, కత్తిరించకూడదా? దేవుడికి తీసుకెళ్ళి ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్న వాళ్ళ నమ్మకాలు. ఈ మధ్యన గౌరీపట్నం, గుణదల వెళ్ళి నేను అనుకున్నాను దేవుడికి, నీ దేవుడికి నీ తల వెంట్రుకలు ఎందుకు కావాలమ్మా, నీ తలంపులు కావాలి. కానీ దేవునికి తల వెంట్రుకలు వద్దు. దేవునికి కావాల్సింది నీ తలంపులు. తలంపులు, జుట్టు కాదు, నీ తలంపులు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, స్త్రీకి తల వెంట్రుకలే ఘనత, గౌరవము. జుట్టు కత్తిరించొద్దు. అదే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? పురుషుడు తన తల వెంట్రుకలు పెంచకూడదు. ఎంతదాకా పెంచకూడదు? ఇదిగో తన భుజము తాకున్నట్లుగా పురుషుడు తల వెంట్రుకలు పెంచకూడదు. ఈ మధ్యన పిలకలే వేస్తున్నారు. ఏంటారు, మా హీరో వేసాడు, ఆడెవడో బుద్ధి లేక పిలక వేసాడు, ఆడి కోసం వీడి పిలక వేస్తున్నాడు. బైబిల్ చెప్తుంది నాన్న. బైబిల్ ఏముందో తెలుసా? పురుషుడు తన తల వెంట్రుకలు తన భుజమునకు తాకున్నట్లుగా పెంచకూడదు. పురుషుడు తన తలమునకు ఎప్పుడు మంచిగా తల నూనె పెట్టుకోవాలి, చక్కగా వాక్యాలు చెప్తాను, ఉన్నాయి బైబిల్లో ఉన్న మాటలు. స్త్రీ జుట్టు కత్తిరించకూడదు, పురుషుడు జుట్టును పెంచకూడదు. ఇది వాక్యం చెప్పిన మాటలు. నచ్చకపోతే చచ్చి మారిపోండి, కానీ బైబిల్ అయితే మారుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జుట్టు కోసమే చెప్పాను. ఎందుకంటే ఈమె ఏం చేసింది? తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచింది. ఎలా అర్థం చేసుకుందాం? ఒక స్త్రీకి విలువైంది ఏది, ఘనత ఏది, గౌరవం ఏది? ఇది. ఇలాంటి ఘనతను, ఇలాంటి గౌరవం తీసుకొచ్చి ఎవరి దగ్గర పెట్టింది? యేసయ్య కాళ్ళు దగ్గర పెట్టింది. దేవునికి స్తోత్రం. నేను అంటాను, అంతకంటే తగ్గింపు ఉంటుందా? తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచేంత ప్రేమ యేసయ్య దగ్గర చూపించింది ఆమె. దేవునికి స్తోత్రం. ఆమె తల వెంట్రుకలతో తుడిచింది. ఈరోజు యేసయ్య పాదాలు తుడుద్దామంటే నా మన కళ్ళ ముందు లేడు. అప్పుడు నువ్వు దేంతో తుడవాలి? జుట్టుతో బైబిల్ తుడిచేయాలా? లేదు. నీ తలంపులు కడగబడునుగాక. అందుకే బైబిల్ అంటుంది, ఆయన నూనెతో నా తల అంటాడు. తల అంటడం అంటే తలంపులు అంటాడని. నా తలంపులను కడుగు ప్రభువా, నా తలంపులు శుద్ధీకరించు నాయన. దేవునికి స్తోత్రం. ఎన్ని పాయింట్లు అయ్యాయి? 5 పాయింట్లు. 6వ మాట త్వరగా 6, 7 చెప్పునే ముగించేసే ప్రయత్నం చేస్తాను. 6వ మాట చూడండి. అదే 38వ అధ్యాయము. ఆమె యేసయ్య కోసం తెలుసుకుంది, యేసయ్య దగ్గరికి అర్పణ తీసుకుని వచ్చింది. 3వది యేసుప్రభు వెనకాల నిలబడింది. 4వది కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపింది. 5వది తల వెంట్రుకలతో తుడిచింది. ప్రతి దానికి ఆత్మీయ పాఠాలు చెప్తూ వెళ్ళాను. ఇప్పుడు ఎన్నో పాఠం? 6వ పాఠం. తుడిచిన తర్వాత ఆమె ఏం చేసింది? ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. దేని ముద్దు పెట్టుకుంది? దేని ముద్దు పెట్టుకుంది? మీరు ఎప్పుడైనా మీ పిల్లలు కాళ్ళు ముద్దెట్టుకున్నారా? పెట్టుకున్నారా లేదా? చిన్న పెట్టుకున్నప్పుడు, నాన్న కుమార్ చిన్న పెట్టుకున్నప్పుడు చిన్నతనంలో అబ్బా నా కొడుకే, నా రంగే వచ్చింది, నా ముక్కే వచ్చింది అని చెప్పి ముద్దెక్కువైపోయి అరిపాదాలు పెట్టుకుని ముద్దులెట్టేసాం. అరిపాదనకు చొక్కెట్టి, కాలి కూడా దృష్టి తగలకూడదు కదా, అరిపాదనకు చొక్కెట్టి తెగ ముద్దెట్టేసాం. ఇప్పుడు పెట్టుకోమని ముద్దు పెట్టుకుంటారా? ఎక్కడెక్కడ తొక్కు వచ్చేసాడు, ముందు కాలు కొడుక్కోరా అంటారు. అవునా? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆమె యేసయ్య పాదాలు కడగడం ఒక ఎత్తు అయితే, తుడవడం ఒక ఎత్తు అయితే, ముద్దెట్టింది. మీకు అర్థమైందో లేదో, ఆమె చేసిన ఒక్కొక్క పని ఆమెను ఎంత దిగజార్చుకుందో తెలుసా?
దేవుని దగ్గర ఎంత దిగిపోయిందో దేవుని దగ్గర అంత ఎదిగిపోయింది. ఆమె చెప్పండి. దాన్ని ఒక అక్షరం చెప్పాలంటే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించాడు. తెలుసుకుందే, వచ్చింది, వెనకాల నిలబడింది, కన్నీళ్లతో కాళ్ళు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, కాళ్ళకు ముద్దెట్టింది. ఎదిగిందా దిగజారిందా? సెపరేట్ అమ్మా. దిగిపోయింది దేవుని దగ్గర. అందుకే దేవుని దగ్గర సమాధానం పొందుకునేంత ఎత్తుగా ఎదిగిపోయింది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకుని ముద్దెట్టింది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఎవరైనా ముద్దెట్టుకున్న వాళ్ళు ఉన్నారా? చూద్దాం రెండు త్వరగా వాక్యంలో. రూతు గ్రంథం 1:14. ఈ విశ్లేషణలో నాకు 6 సందర్భాలు దొరికాయి ముద్దు పెట్టుకున్న వారి కోసం. మనకు అవసరమైనటువంటి 3 విషయాలు చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. రూతు గ్రంథం 1:14. వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూత్ అయితే తన అత్తగారిని కౌగులించుకుంది. వార్ప అందే, అత్త మంచి మాట అన్నావు, వెళ్ళి ఇంకొక పెళ్లి చేసుకోమన్నావు కదా, సరే అత్త ఎంత మంచిదన్నావు అత్త అని చెప్పి అత్తగారిని అంటే నయోమిని వార్ప ముద్దు పెట్టుకుని ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ముద్దు పెట్టుకుని వదిలి వెళ్ళిపోయింది. కానీ రూత్ అందే అత్తగారిని కౌగిలించుకొని, లేదత్త నన్ను వెళ్ళొద్దని చెప్పు, నీ జనులే, వెళ్ళొద్దని చెప్పొద్దు, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటావో అక్కడ ఉంటాను, ఏం తింటావో అదే తింటాను, ఎక్కడ చచ్చిపోతావో నన్ను అక్కడే పూర్తి చేయాలి, నీతోనే బ్రతుకు అందే. ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిన వార్పను దేవుడు బైబిల్లో తుడిచేశాడు. అత్తగారిని హత్తుకుని వెళ్ళిపోయినటువంటి అన్యురాలు, మోయాబీయురాలు, అన్యురాలు, పాపపు సమాజం ఆమెను యేసయ్య గర్భములో పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యను కలిగినటువంటి తల్లిల జాబితాలోకి వచ్చేసింది ఒక అన్యురాలు. కారణం అత్తను హత్తుకుంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆమె తన అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయి ఒక ఆవిడ అత్తను వదిలేసింది. ఇంకొక వ్యక్తి లూకా శుభవార్త 22:48. లూకా శుభవార్త 22:48. త్వరగా వారి అమ్మా. లూకా శుభవార్త 22:48. యేసు, యోధా నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని చాలు తల్లి. గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారిని ఇస్కరియోతు యోధా ముద్దు పెట్టుకున్నాడంట. ముద్దు పెట్టుకుని యేసు ప్రభు నమ్మేశాడు. ముద్దు పెట్టుకుని యేసు ప్రభుని అప్పగించేశాడు. 2 ముద్దుల కోసం చెప్పాను. మొదటి ముద్దు పెట్టి అత్తగారిని వదిలేసి వెళ్ళిపోయింది. 2వ ముద్దు యేసు ప్రభుకు ముద్దు పెట్టి అమ్మేసుకున్నాడు. కానీ ఈ తల్లి పెట్టిన ముద్దు దేని పెట్టింది ముద్దు చెప్పరేంటమ్మా? ఎక్కడ చోటు కోరుకుంది? ఎక్కడ చోటు కోరుకుంది? ఈనాటి భక్తులు ఎక్కడ చోటు కోరుకుంటున్నారు? మీ చర్చిలో ఏసీ ఉంటుందా? కుర్చీలు ఉంటాయా? బల్లలు ఉంటాయా? సుఖాన్ని కోరుకుంటున్నారు. బైబిల్ గ్రంథములో దేవుని పాదాలు కోరుకున్న వ్యక్తులు 2. నెంబర్ 1 బాప్తిస్మిచ్చి యోహాన్ అన్నాడు, ఆయన చెప్పులు వారును మోయుటకు నాకు చెప్పు దాకా దిగిపోడు బాప్తిస్మిచ్చి యోహాను. ఈ తల్లి అయితే నేరుగా యేసు ప్రభు కాళ్ళు పట్టుకుని ముద్దెట్టింది. భక్తి అంటే దేవుని దగ్గర నీ రోషాలు నీ పౌరుషాలు చూపిస్తాక భక్తి కాదు. భక్తి అంటే యేసయ్య పాదాల దాకా దిగిపోవాలి. అప్పుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్ర. నువ్వెవరివైనా, ఎన్ని కోట్లున్నా, ఎంత చదువున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత ఉద్యోగమున్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులున్నా అవన్నీ గుమ్మం బయటే. రాజులే లోపలికి సామాన్యులుగా వచ్చారు. మనం ఎలా రావాలి మందిరంలోకి? ఇదిగో దేవా ఒక దీనుడు కానీ ఎద్దకు వస్తున్నాను. అందుకే తర్వాత మీరు చదువుకోండి బైబిల్లో యెషయా గ్రంథం 66:2 రాయబడిన మాట, ఎవడు దీనుడై వణుకుచు నా యొద్దకు వచ్చి నా మాట వినునో నేను వాని యందు నా కనుష్టు నిలుపుతాను. దేవుని కనుచూపు నీ మీద ఉండాలంటే నువ్వు దీనత్వముతో మందిరంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటికెళ్ళి చదువుకోండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 16:16లో, అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:20లో కూడా పౌలు అంటాడు, ఒకరినొకడు సంఘములారా పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అన్నాడు. రెఫరెన్స్ రోమీయులకు రాసిన పత్రిక 16:16, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:20లో పౌలు గారు చెప్తారు, సహోదరులు మీకు వందనాలు చెప్తున్నారు, సంగమా మీరు ఒకరికొకరు పవిత్రమైన ముద్దు
ఇప్పుడు సంఘస్థులు ఒకరినొకరు ఏం చేయగలగాలి? ఈ పద్ధతి చర్చిలో పెట్టామనుకోండి, ఇంకా సంఘాలు ఉంటాయా? ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటయ్యా అంటే, ఒకరినొకరు ప్రభుని బట్టి ఒకరిని బట్టి ఒకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు మానసికంగా హత్తుకోండి. దాని పేరే ఏక మనస్సు ఏకాత్మతో ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. ముద్దు పెట్టుకోవడం అంటే దేహం కలపమని కాదు, మనసును కలుపుకొని ప్రార్థన చెయ్యండి అని అర్థం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? చివరి పాయింట్కి వెళ్తాను. అర్థమైందా? చెప్పరేంటమ్మా? అర్థమైంది. 7వ మాట, ముగింపు మాట, చివరి మాట. యేసయ్య గురించి తెలుసుకుంది, యేసయ్య దగ్గరికి అర్పణ తీసుకుని వచ్చింది, యేసుప్రభు వెనకాల నిలబడింది, యేసుప్రభు దగ్గర కన్నీళ్లు కార్చి పాదాలు కడిగింది, తన వెంట్రుకలతో యేసుప్రభు పాదాలు తుడిచింది, యేసయ్య పాదాలు ముద్దెట్టుకుంది. 7వ మాట, చివరి మాట, ముద్దెట్టుకున్న ఆ తల్లి ఏం చేసిందంటే, ఆమె తెచ్చినటువంటి అత్తరుతో చెప్పండి ఆయన పాదాల మీద ఆ అత్తరును పూసింది. దేవునికి స్తోత్రం. యేసయ్య పాదాల మీద ఏం పూసింది? యేసయ్య మీద అత్తరు పూసింది. ఈనాడు చాలామంది భక్తులు అంటారు, చెప్పండి పాస్టర్ గారు, మేమో కొనుక్కొచ్చేస్తాం. ఏంటి? సెంటు. ఏం కొనుక్కొచ్చేస్తారంట? యేసయ్య ఉంటే ఈరోజు చాలామంది కాళ్ళతో పాలాభిషేకాలు నా యేసయ్య అంటున్నాడు, ఆ రోజు ఆ తల్లి ఆ స్థితిని బట్టి నా పాదాల మీద చేసింది. చాలామంది యేసుప్రభు పాదాల మీద, యేసుప్రభు మీద ఆ విలువైన అత్తరు పూసినప్పుడు ఎవరి కోపం వచ్చిందో తెలుసా? యేసుప్రభు శిష్యుల కోపం వచ్చేసింది. బయటోళ్ళ కోపం రాలే, బయటోళ్ళు తప్పట్లే. యేసుప్రభు దగ్గర శిష్యుల కోపం వచ్చి, ఎందుకు అలా చేస్తున్నావు, డబ్బెందుకు పాడు చేస్తావు, బీదలకు వచ్చు కదా అన్నాడు ఒకడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇస్కరియోతు యోధా, ఎందుకు కోపడుతున్నావు? ఆమె చేసింది మంచి పనే. బీదలు అడుక్కునే వాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటాడు, నేనున్నప్పుడు ఈ పని చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వది, ఆయన అన్నాడు, ఈమె ఊరికి నా మీద అత్తరు పోయలేదు, నేను చనిపోతానయ్యా, అప్పుడు నన్ను ఎవరు నా దేహానికి ఏం రాయకుండా పెట్టేస్తారో, తర్వాత రాద్దామని వస్తారో, అప్పుడు నేను ఉండను, లెగిసిపోతాను. యేసయ్యకి తెలుసు కనుక ఈమె నన్ను సమాధికి సిద్ధపరచుట కొరకు నాకు అత్తరు పోసింది. దేవునికి స్తోత్రం. నువ్వు తెలుసో తెలియక చేసే పనులు దేవుని మనసుతో చేస్తే అది దేవుని మహిమ కొరకే జరుగుతాయి. 7వ మాట, ఆమె తన అత్తరును యేసయ్య మీద పూసింది. ఇక్కడ మనం ఏం నేర్చుకుందాం? మనం కూడా యేసుప్రభుకి ఏం రాయాలి? యేసయ్యకి ఏం రాయాలి? అత్తరులో గంధాలో లేదు. పౌలు ఏమంటున్నాడయ్యా అంటే, నువ్వు యేసయ్యకు అత్తరులు గంధాలు పోయాల్సిన పని లేదయ్యా, నీ జీవితమే ఒక సువాసనగా మారాలి. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. త్వరగా ముగించేస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా నుండుటకు మన కొరకు మనను పరిమళ సువాసనగా మార్చడానికి ఆయన తను బలగా అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని బిడ్డ ఎలా ఉండడం యేసయ్యకి ఇష్టం? నువ్వు యేసయ్యకు తైలం రాయడం, సుగంధ ద్రవ్యాలు రాయడం కాదు, నీ జీవితమే, నీ బ్రతుకే, నీ మాటే, నీ సాక్ష్యమే ఒక పరిమళ సువాసనగా మారునుగాక. కొంతమంది అంటారు, ఎవరి నోట్లను నోరెట్టు కానీ ఆవిడ నోట్లో నోరెట్టకమ్మా. ఎందుకు? అసలు అందులో నోరెట్టవంటే అన్ని మురుకు మాటలే. బైబిల్ అంటుంది, నీ జీవితము ఇతరులకు పరిమళ సువాసనగా మారునుగాక. నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ నోటి మాటలు, నీ సాక్ష్యములు అనేకులకు పరిమళ సువాసనగా మారునుగాక. రండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. రక్షింపబడవారి పట్లను నశించు వారి పట్లను నేను దేవునికి క్రీస్తు సువాసనగా బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మందిరానికి వచ్చే వ్యక్తి ఎలా 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 బతకాలి లోకానికి? ఏమోనమ్మా, చర్చికి వెళ్తున్నారంటే ఏమి నేర్చుకుంటున్నారు ఏంటో, చర్చిలో ఒకలా ఉంటారు, బయటకు వచ్చి ఒకలా ఉంటారు, ఇంటికి వచ్చారంటే భార్య భర్తలు దెబ్బలాట, పిల్లలు దెబ్బలాట, ఇంట్లో ఒకరు మాట ఒకరు ఎండరో, గొడవలు, దెబ్బలాటలో, పక్కింట్లో తిరుగుతుంట్లో ఎప్పుడు జగడాలు ఆడతారో. ఇది దుర్వాసన. బైబిల్ అంటుంది, నీతిమంతుని గుడారములో రక్షణ గూర్చిన సంగీత సునాదము నీ ఇంట్లోంచి ఏమైనా పడుతుంది లోపలికి? దుర్వాసన, సువాసన. ఆమె చెప్పండి.
ఇంకా అంత ఐక్యతగా ఉంటారో, ఎంత ప్రేమగా ఉంటారో, ఒకరి పట్ల ఎంత గౌరవం ఉంటారో, ఇంట్లోంచి అరుపులు కేకలు దెబ్బలాటలు రాకుండా ఎంత గౌరవంగా గుట్టుగా బ్రతుకుతారో. చదవండి. నశించు వారికి మరణార్థమైన మరణవాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవను వాసనగాను మేము ఉందుము. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క వచనం చాలు మీకు చెప్పడానికి టైం. మరణార్థమైన వాసన ఏంటి, జీవార్థమైన వాసన ఏంటి? ఏది ఏమైనా కానీ పౌలు అన్నాడు, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన సంఘానికి ప్రభు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏంటంటే నువ్వు క్రీస్తు కొరకు లోకం ఎదుట ఒక పరిమళ సువాసనగా బతుకుదువుగాక. మనం మాట్లాడితే ఆ సువాసన బయటకు రావాలి. చాడీలు దెబ్బలాటలు ఆ మాటలు ఈ మాటలు, ఇందాక దేవుడు చెప్పాడు ఏ మాటలు అంటాయి, పనికిరాని మాటలు, దుర్వాసన కొంపుకొచ్చే మాటలు ఎందుకమ్మా? సువాసనకరమైన జీవితంగా నీ సాక్ష్యం నీ జీవితం ఉండునుగాక. ఈ 7 కార్యాల చేత వెంటనే యేసయ్య ఆమెతో చూసన్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను తల్లి, సమాధానము గలదానవై ఇంటికి వెళ్ళిపో. ఆమెను చెప్పండి. గొంతులేస్తూ నాట్యమాడుతూ ఇంటికి వెళ్ళిపోయింది. ఇక జీవితంలో బెంగ లేదు, బాధ లేదు, ఏడ్చే పని లేదు. యేసుని వెంబడిస్తూ ఆమె జీవితం బైబిల్ గ్రంథంలో ఆమెకు ఒక స్థానాన్ని కలిగించుకొని ప్రభు కొరకు సమాధానంగా బ్రతికింది. అట్టి సహాయం అట్టి కృప ప్రభు ద్వారా మనం పొందుకొని అట్టి సమాధానకరమైన భక్తి జీవితాన్ని చేస్తూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదు. శుభవార్త 7వ అధ్యాయము 50 వచనాన్ని ఈరోజు మనం మూలవాక్యంగా ధ్యానించబోతున్నాం.